హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. మన కాడే కానీ మ్యాజిక్ పవర్స్ ఉంటే, అంటే మనం వేరే వాళ్ళ మైండ్ని రీడ్ చేయగలిగే అబిలిటీతో మనం ఉంటే, మనం వాటిని ఎలా మంచిగా వాడగలం అని చెప్పి దీని మీద బేస్ అయిన స్టోరీతో నేను ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఐ క్యాన్ హియర్ యువర్ వాయిస్. దీంట్లో మన హీరో ప్రతి ఒక్క థాట్స్ని అండ్ ఇన్నర్ వాయిస్ని వినగలడు. ఇతను దీంతో అందరికీ ఎలా హెల్ప్ చేస్తాడు, అయినా అతనికి ఈ పవర్స్ ఎలా వచ్చాయి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వీడియోని స్టార్ట్ చేస్తాను. డ్రామా స్టార్టింగ్లో కొంతమంది స్టూడెంట్స్ ఒక ప్రాంక్ చేస్తూ ఉంటారు మూన్ అనే అమ్మాయి మీద. అందరూ తనని డబుల్ నోస్ అని పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఉంటుంది. అప్పుడే మన హీరో పార్క్ సుహా వస్తాడు. సుహా వాళ్ళ థాట్స్ అన్ని తెలుసుకుంటాడు. అలా ప్రాంక్లోకి తను ఇన్వాల్వ్ అయ్యి ఇన్నోసెంట్గా బిహేవ్ చేసి ప్రాంక్ లీడర్ని కొట్టేస్తాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్. చిన్నప్పుడు సుహా వాళ్ళ నాన్నతో కారులో వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఒక లారీ అతను వచ్చి ఆ కార్ని గుద్దేస్తాడు అండ్ సుహా వాళ్ళ నాన్నని కూడా చంపేసి సుహాని చంపబోతూ ఉంటాడు. ఇక్కడతో ఈ ఫ్లాష్ బ్యాక్ ఓవర్ అవుతుంది. అప్పటి నుంచి సుహాకి అందరి ఇన్నర్ వాయిస్ వినిపిస్తూ ఉంటాయి. తర్వాత సుమ్మిన్ అనే అమ్మాయి సుహాతో, నీకు మూన్ అంటే ఇష్టమా, అందుకే తన్ని కాపాడావా, అయినా నువ్వు ఎవరినో లవ్ చేస్తున్నావు అంటగా, నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావో చెప్పు అని అంటుంది. నిజానికి సుమ్మిన్ సుహాని లైక్ చేస్తూ ఉంటుంది. అది సుహాకి తెలుసు. అండ్ సుమ్మిన్తో, అవును నేను ఒకరిని లవ్ చేస్తూ ఉన్నాను, తనే నా ఫస్ట్ లవ్, తను చాలా మంచిది అండ్ తన గురించి చాలా గొప్పలు చెప్తూ ఉంటాడు. తర్వాత హేజంగ్ అనే అమ్మాయిని చూపిస్తారు. జంగ్ ఒక ప్రైవేట్ లాయర్, కానీ తను సరిగ్గా పనిచేయదు. అలా తనకి ఆ జాబ్ కూడా పోతుంది. అప్పుడే వాళ్ళమ్మ షిమ్ కాల్ చేసి, నువ్వు ఇంట్లో ఉండాలంటే నాకు ముందు నా అప్పు కట్టాలి, సో మనీ సంపాదించడం స్టార్ట్ చేయి అని అంటుంది. జంగ్ కూడా పబ్లిక్ లాయర్ జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్తుంది. అక్కడే తనకి చా గ్వాన్వో అనే అతను పరిచయం అవుతాడు. తర్వాత చా వెళ్తాడు. తనకి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి తను క్వాలిఫై అయిపోతాడు. తర్వాత జాంగ్ వెళ్తుంది. అప్పుడు జడ్జ్ కిమ్, అసలు నువ్వు ఎందుకు ఈ జాబ్ని తీసుకోవాలనుకుంటున్నావు అని అంటాడు. జాంగ్ కూడా నిజం చెప్పేస్తుంది. నేను ఇక్కడ మనీ ఎక్కువ ఇస్తున్నారు అని విన్నాను, నాకు మనీ చాలా కావాలి, నేను చాలా అప్పుల్లో ఉన్నాను, నన్ను చిన్నప్పుడే అన్యాయంగా స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేశారు, అలా నేను చదవలేకపోయాను అని అంటుంది. ఇదంతా కిమ్మిని, ఇవన్నీ సినిమాల్లో పనికి వస్తాయమ్మా, అయినా నువ్వు ఎక్స్పెల్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటాడు. దానికి జంగ్, ఒకవేళ నేను కానీ మీకు అది చెప్తే నాకు మీరు జాబ్ ఇస్తారా అని అంటుంది. దానికి కిమ్, అది నీ స్టోరీ మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటాడు. జంగ్ కూడా తన స్టోరీని స్టార్ట్ చేస్తుంది. జంగ్ చిన్నప్పుడు వాళ్ళు ఒక జడ్జి ఇంట్లో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ జడ్జ్కి డాయన్ అనే కూతురు కూడా ఉండేది. తను తన ఎగ్జామ్లో చీట్ చేసి రాస్తుంది. ఇదంతా జాంగ్ చూస్తుంది, కానీ ఎవరికేమీ చెప్పదు. అలా డాయన్ కూడా ఫస్ట్ వస్తుంది. అందుకని తను ఫైర్ క్రాకర్స్తో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే డాయన్కి ఒక ఫైర్ క్రాకర్ వల్ల తగులుతుంది. అలా యాక్సిడెంట్ అయ్యి తనకి ఐ ఇంజరీ అవుతుంది. డాయన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అదంతా జంగే చేసింది అని అంటారు. జంగ్ వాళ్ళ అమ్మ కూడా జంగ్ అదేం చేయలేదు అని వాదిస్తూ ఉంటుంది. ఇలా జడ్జ్ కూడా వాళ్ళని ఇంటి నుంచి తరిమేస్తాడు అండ్ జంగ్ని స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేస్తాడు. షిమ్ ఆ జడ్జ్తో, జడ్జ్ అనేవాడు న్యాయానికి ఉండాలి, అసలు నువ్వు మనిషిగా కూడా పనికిరావు, నేను నా కూతుర్ని బాగా నమ్ముతున్నాను అని చెప్పి అంటుంది. తర్వాత జంగ్ డాయన్ని కలుస్తుంది అండ్ నిజమేంటో మీ పేరెంట్స్కి చెప్పే అని అంటుంది. కానీ డాయన్ ఒప్పుకోదు. అప్పుడే వాళ్ళకి ఒక సౌండ్ వినిపిస్తుంది. అది వాళ్ళేంటో చూడడానికి వెళ్తారు. అక్కడే సుహా వాళ్ళ నాన్న యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. అలా అంతకుడు మిన్ జాన్ సుహాని చంపబోతూ ఉంటాడు. జాంగ్ అది షూట్ చేస్తుంది. అలా సౌండ్ వస్తుంది. మిన్ అది చూసి వాళ్ళని తరుముతాడు, కానీ వాళ్ళు దానుకుంటారు. అప్పుడు మిన్, మీరు చూసింది మర్చిపోండి, ఎవరికి చెప్పకండి, వాడు కూడా చెప్పకూడదు చెప్పాడు, అందుకే నేను వాడిని చంపేస్తున్నాను, మీరు అలాగని చేస్తే మీ ఫ్యామిలీని అంతా నేను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే పోలీస్ వాళ్ళ కార్స్ వస్తాయి. అలా మిన్ కూడా పారిపోతాడు. నెక్స్ట్ డే డాయన్ అండ్ జాంగ్ కూడా అది చెప్పాలి అని చెప్పి కోర్టుకి వెళ్తారు. అప్పుడే వాళ్ళకి మిన్ వార్నింగ్ గుర్తు వస్తుంది. అప్పుడే వాళ్ళు ఎవరో ఒకరు డోర్ ఓపెన్ చేస్తారు. ఇక్కడతో జాంగ్ కూడా తన స్టోరీని ఆపేసి, మీకు రిమైనింగ్ స్టోరీ తెలవాలంటే నాకు జాబ్ ఇవ్వండి, అప్పుడు చూద్దాం అని అంటుంది. అక్కడున్న జడ్జెస్ కూడా చాలా క్యూరియస్తో ఉంటారు నెక్స్ట్ ఏమైంది అని చెప్పి. జంగ్ కూడా వాళ్ళతో, నేను అలా చేసినందుకు ఇప్పుడు కూడా బాధపడుతున్నాను అని చెప్పేసి వెళ్తుంది. తర్వాత సుహా జాంగ్ లాంటి అమ్మాయిని చూస్తాడు, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే తను కాదు. అలానే సుహా చాలా మందిని జాంగ్ లాగా అనుకొని వాళ్ళ వెనకాల పరిగిస్తాడు, కానీ అలా ఎవరు ఉండరు. తర్వాత సుహా ఒక డైరీలో ఏదో రాసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్.
ఆ యాక్సిడెంట్ తర్వాత సుహాని అండ్ ఆ లారీ డ్రైవర్ మిన్ని తీసుకొని వస్తారు. సుహ కూడా అతనే కిల్లర్ అని చెప్తూ ఉంటాడు. కానీ అక్కడున్న వాళ్ళు ఎవరూ నమ్మరు. అప్పుడే సుహ నేను ఎవరి మైండ్ అయినా రీడ్ చేయగలను అని చెప్పి మిన్ మైండ్ని రీడ్ చేసి చెప్తాడు. మిన్ చాలా షాక్ అయిపోతాడు. కానీ అక్కడున్న వాళ్ళు ఎవరూ నమ్మరు. సుహ చాలా చిన్న పిల్లోడు అని చెప్పి. అప్పుడే ఆ డోర్ ఓపెన్ చేసి జాంగ్ లోపలికి వస్తుంది. సో జాంగే లోపలికి వచ్చి ఉంటుంది. కానీ డాయన్ రాకుండా అక్కడ నుంచి పారిపోయి ఉంటుంది. జంగ్ మిన్నే అది చేశాడు అని చెప్పి పిక్ ప్రూఫ్గా చూపిస్తుంది. మిన్ కూడా కోపంతో నేను చెప్పాగా ఏమీ చెప్పకు అని చెప్పి చూస్తూ ఉండు, నేను నీ ఫ్యామిలీ అందరినీ చంపేస్తూ ఉంటాను అని వార్నింగ్ ఇచ్చి జాంగ్ని చంపబోతూ ఉంటాడు. తర్వాత జాంగ్ క్రై చేస్తూ ఉంటుంది. అది సుహా చూస్తాడు. అప్పుడే ఆ డైరీ కూడా పడిపోతుంది. సుహా కూడా జాంగ్ మైండ్ని రీడ్ చేస్తాడు. అండ్ జాంగ్తో నేను నిన్ను కాపాడతాను అని అంటాడు. ఇదంతా సుహా గుర్తు తెచ్చుకుంటాడు. అండ్ తన మనసులో నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను వెతుకుతూ ఉన్నాను, కానీ నాకు ఇప్పుడు దాకా కనిపించలేదు, అయినా నేను నిన్ను కాపాడతాను అని అంటాడు. అందుకే సుహా బాగా చదువుతూ ఉంటాడు. అలానే మార్షల్ ఆర్ట్స్ చాలా బాగా నేర్చుకుంటాడు. ఏ ప్రాబ్లం వచ్చినా తను సాల్వ్ చేసేదానికి. తర్వాత సుంగ్మిన్ క్లాస్లో ఎవరూ లేరు అని చెప్పి క్లాస్లోకి వెళ్తుంది. అప్పుడే ఏదో సౌండ్ వస్తుంది. అలా తను విండో కాడికి వెళ్తుంది. అండ్ అలా చూసినప్పుడు అక్కడ మూన్ కింద పడిపోయి ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ పైన ఉన్న సుంగ్మిన్ని చూసి సుంగ్మినే మున్ని దూయేసింది అని చెప్పి అంటూ ఉంటారు. తర్వాత ఒక నెల గడిచిపోతుంది. జంగ్ కూడా పబ్లిక్ లాయర్ అయిపోతుంది. కషిమ్ కూడా ప్రతి ఒక్క చోట పోస్టర్స్ వేస్తూ ఉంటుంది, తన కూతురు పబ్లిక్ లాయర్ అయింది అని చెప్పి. నెక్స్ట్ సీన్లో సుహా క్లాస్లో ఉన్న వాళ్ళందరూ న్యూస్ పేపర్ని చూస్తూ ఉంటారు. దాంట్లో సుంగ్మిన్ మర్డర్ అటెంప్ట్ చేసింది అని న్యూస్ ఉంటుంది. అది సుహాని చూడమని ఇస్తారు. అప్పుడు సుహా జంగ్ అండ్ చా లాయర్ పోస్ట్ని చూస్తాడు. ఇంకా సుహా జంగ్ని చూశాను అని చెప్పి చాలా హ్యాపీ అయ్యి ఎగురుతూ ఆ కోర్ట్ కాడికి వెళ్ళిపోతాడు. ఇటుపక్క మిన్ కూడా ఇంకా జైల్లోనే ఉంటాడు. కానీ వాడికి ఇంకొద్ది రోజుల్లో బెయిల్ రాబోతూ ఉంటుంది. మిన్ కూడా జాంగ్ని ఇంకా గుర్తుపెట్టుకొని ఉంటాడు. తన్ని చంపేయాలి అని డిసైడ్ అయ్యి అవుతాడు. తర్వాత జంగ్ కూడా తన ఫస్ట్ డే ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటుంది. చా కూడా తనతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ జాంగ్ యాటిట్యూడ్తో అసలు ఏమీ పట్టించుకోదు. తర్వాత సుంగ్మిన్ లాయర్ కోసం జంగ్ కాడికి వస్తుంది. అండ్ నేను ఏమీ చేయలేదు అని చెప్తూ ఉంటుంది. కానీ జంగ్ అదేమీ నమ్మలేదు. కానీ జంగ్కి తన్ని చూస్తూ ఉంటే తనకి తాను గుర్తు వస్తుంది. కానీ అది ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంది. బయట సుహా జాంగ్ని కలవడానికి ఉంటాడు. కానీ తను సాడ్గా ఉండడం చూసి తన మైండ్ని రీడ్ చేస్తాడు. అండ్ తనతో ఏం మాట్లాడకుండా తన్ని ఫాలో అవుతాడు. అలా తను వెళ్ళే రోడ్లో లైట్ ఏమీ ఉండదు. అది జాంగ్ చూసి చాలా భయపెడుతూ ఉంటుంది. సుహా కూడా అది తెలుసుకొని దాన్ని రిపేర్ చేస్తాడు. అండ్ జాంగ్ని చూసి చాలా హ్యాపీగా స్మైల్ చేస్తూ ఉంటాడు. జాంగ్ కూడా హ్యాపీ అవుతుంది. కానీ సుహా ఫేస్ సరిగ్గా చూడలేదు. తర్వాత సుహా ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే సుంగ్మిన్ సూసైడ్ చేసుకోబోతూ ఉంటుంది. అది సుహా తెలుసుకొని వెళ్ళి కాపాడతాడు. అండ్ తన కేసుని జాంగ్ తీసుకోను అని చెప్పింది అని తెలిసి చాలా షాక్ అవుతాడు. నెక్స్ట్ డే చా కూడా తన ఫస్ట్ కేసుకి లాయర్ లాగా వెళ్తాడు. కానీ అందరి ముందు ఫూల్ అయిపోతాడు. తర్వాత జాంగ్ కాడికి డాయిన్ వస్తుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని చాలా షాక్ అవుతారు. అప్పుడే సుంగ్మిన్ అండ్ సుహా వాళ్ళు వస్తారు. అప్పుడే తెలుస్తుంది డాయిన్ ఇప్పుడు ఒక ప్రాస్టిక్యూటర్ అని చెప్పి. అండ్ సుంగ్మిన్కి తనే ఆపోజిట్గా ఉంది అని చెప్పి. జాంగ్ కూడా సుంగ్మిన్కి ఎక్కువ పనిష్మెంట్ రాకుండా తను అది చేయకపోయినా చేసినట్టు ఒప్పుకో అని చెప్పమంటూ ఉంటుంది. అది సుహా విని జాంగ్ని పక్కకి తీసుకొని వెళ్ళి తను ఇన్నోసెంట్, తన్ని కాపాడు అని చెప్పి జాంగ్ మైండ్ని రీడ్ చేసి చెప్తాడు. నేను ఎవిడెన్స్గా ఉంటాను, నేను అందరి మైండ్ని రీడ్ చేయగలను అని అంటాడు. జాంగ్ కూడా సుహాని ఒక ఏలియన్ అని థింక్ చేస్తుంది. తర్వాత జాంగ్ మళ్ళీ డాయిన్ని కలుస్తుంది. సుహా కూడా డాయిన్ మైండ్ని రీడ్ చేసి సుంగ్మిన్ నీలాగే ఉందంట, ఆ ఫైర్ ట్రాక్ ఇన్సిడెంట్లో ఉన్నట్టు అని చెప్తాడు. ఇంకా జాంగ్ కూడా సుంగ్మిన్ చాలా ఇన్నోసెంట్ అని నమ్ముతుంది. లాస్ట్కి వాళ్ళు కోర్టులోకి వెళ్తారు. డాయిన్ కూడా సుంగ్మినే అది చేసింది అని చెప్పి కోర్టులో వాదిస్తూ ఉంటుంది. అప్పుడు జాంగ్ తన మైండ్లో నిజంగా తను ఇన్నోసెంటా, నేను నిన్ను నమ్మచ్చా అని అంటుంది. దాన్ని సుహా విని హా అని తల ఊపుతాడు. జాంగ్ కూడా డాయిన్కి ఆపోజిట్గా లేస్తుంది. డాయిన్ ఒక విట్నెస్ని తీసుకొని వస్తుంది. ఆ విట్నెస్ కూడా నేను సుంగ్మినే మూన్ని నెట్టింది అని చెప్పి విన్నాను అని చెప్తాడు. జాంగ్ కూడా ఆ పాయింట్ పట్టుకొని ఇతను విన్నాడు కానీ చూడలేదు, సో ఇది నిజం కాదు, సుంగ్మిన్ ఇన్నోసెంట్ అని వాదిస్తూ ఉంటుంది. డాయిన్ కూడా మూన్ని పిలిపిస్తుంది. సుంగ్మిన్ చాలా హ్యాపీ అవుతుంది మూన్ నిజం చెప్పేస్తుంది అని చెప్పి. కానీ మూన్ నిజం చెప్పదు. సుంగ్మినే తన్ని నెట్టేసింది అని చెప్పి అబద్ధం చెప్తుంది. సుహా కూడా మూన్ కళ్ళలోకి చూస్తాడు. అప్పుడే సుహాకి మొత్తం అర్థమవుతుంది. మూన్ ఏం జరిగిందో చెప్పేస్తే మూన్ పరువు మొత్తం పోతుంది అని చెప్పి. అందుకే మూన్ అబద్ధం చెప్తుంది. ఇలా జాంగ్ కూడా ఆ కేసుని ఫెయిల్ అవుతుంది. ఇటు పక్క సుహా కూడా మిన్ థాట్స్ని వింటాడు. కానీ మిన్ అక్కడ ఎక్కడా తనకి కనిపించడు.
తర్వాత సుహా కూడా మూన్ నిజం చెప్పలేదు అని చెప్పి జాంగ్కి చెప్తూ ఉంటాడు. కానీ జాంగ్ ముందే కోపంలో ఉంటుంది. అండ్ అలా అతనితో అసలు నేను ఆ కేసుని ఇంకా సాల్వ్ చేయను, అదొక చెత్త కేస్, అదొక వేస్ట్ కేస్ అని అరుస్తూ ఉంటుంది. అక్కడే షిమ్ ఉంటుంది. అండ్ అది మొత్తం విని అసలు నువ్వు నా కూతురేనా, నేను నిన్ను చూసి చాలా గర్వపడ్డాను, కానీ ఇప్పుడు నీ వల్ల నేను సిగ్గుపడుతున్నాను అని చెప్పి ఎమోషనల్గా వెళ్ళిపోతుంది. తర్వాత జాంగ్ వాళ్ళ హై లాయర్ షిన్ అనే అతను జైల్లో ఉన్న తన ఫ్రెండ్ డాల్జంగ్ అనే అతన్ని కలుస్తాడు. అప్పుడే షిన్కి తెలుస్తుంది మిన్ అనే అతను వాళ్ళలో కొత్తగా చేరిన లాయర్ని వెతుకుతున్నాడు అని చెప్పి. అండ్ అతను 1 month ముందే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు అని తెలుస్తుంది. ఇటుపక్క జాంగ్ కూడా ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే కొంతమంది స్టూడెంట్స్ ఆమె రూడ్గా బిహేవ్ చేస్తుంది అని చెప్పి తన్ని బుల్లింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడే సుహా వచ్చి తన్ని కాపాడతాడు. తర్వాత సుహాకి తెలుస్తుంది జాంగ్ సున్మిన్ మీద అంత ఈజీగా వదిలేదు అని చెప్పి. జాంగ్కి కూడా ఐ విల్ బీ దేర్ అని మెసేజ్ వస్తుంది. జాంగ్ అది చూసి అది సుహా పంపించాడు అని థింక్ చేస్తుంది. అండ్ సుహా తన్ని లవ్ చేస్తున్నాడు అని చెప్పి కూడా థింక్ చేస్తుంది. నెక్స్ట్ డే జాంగ్కి చాలా హెల్ప్ చేస్తాను అని చెప్పి సుహా వాళ్ళ స్కూల్కి తీసుకొని వెళ్తాడు, ఇన్వెస్టిగేషన్ చేద్దాం అని చెప్పి. అసలు నిజం ఏంటంటే చాలా లాయర్ అవ్వకముందు ఒక పోలీస్ ఆఫీసర్. జాంగ్ కూడా స్కూల్ అమ్మాయిలాగా వెళ్ళి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. సుహా కూడా అది చూసి తనకి హెల్ప్ చేస్తాడు. అప్పుడే వాళ్ళకి ఒక క్లూ దొరుకుతుంది, మూన్ సిగరెట్స్ మీద సెర్చ్ చేసింది అని చెప్పి. ఇటు పక్క చాకి కూడా మూన్ పడిపోయి ఉన్న చోట్లో ఒక సిగరెట్ పీస్ దొరుకుతుంది. తర్వాత జాంగ్ మూన్ కాడికి వెళ్ళి నువ్వు ఆ రూమ్లో సిగరెట్ తాగుతూ ఉన్నావు, కానీ అప్పుడే సున్మిన్ వచ్చింది, నువ్వు దాంకోవాలని చెప్పి అలా పడిపోయావు, ఇదే కదా నిజం, నిజమేంటో అందరికీ చెప్పే అని అంటుంది. కానీ మూన్ దానికి ఒప్పుకోదు. ఈ మ్యాటర్ అంతా సున్మిన్ విని హే అసలు నేను నీకేం చేశాను, నువ్వెందుకు నాకు ఇలా చేస్తూ ఉన్నావు అని అంటుంది. మూన్ కూడా ఎమోషనల్ అయ్యి అయితే నేను నీకేం చేశాను, నువ్వెందుకు నన్ను టీచ్ చేసావు ఇన్ని రోజులంతా అని చెప్పి తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తుంది. సున్మిన్ కూడా ఎమోషనల్ అయ్యి ఐఎమ్ సారీ మూన్, నేను ఇలా అవుతుంది అని అనుకోలేదు, ఐఎమ్ సారీ అని చెప్పి సిన్సియర్గా చెప్తుంది. జాంగ్ కూడా చాలా భయపడుతూ ఉంటుంది మూన్ కోర్ట్కి రాదు అని చెప్పి. సుహా కూడా మూన్ థాట్స్ చదివి తను వస్తుందిలే ఏం భయపడకు అని అంటాడు. తర్వాత కోర్టులో మూన్ నిజం చెప్పబోతూ ఉంటుంది. అప్పుడే డాయిన్ పైకి లేచి ఒకవేళ నువ్వు స్టేట్మెంట్ని కానీ మారిస్తే నువ్వు 1 million ఫైన్ కట్టాలి అండ్ జైల్లోకి కూడా వెళ్ళాలి అని అంటుంది. అప్పుడు మూన్ చాలా భయపడడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే షిన్ జాంగ్కి ఆర్టికల్ 159 అని మెసేజ్ చేస్తాడు. అలా జాంగ్ అది చూసి 18 years లోపల ఉన్న వాళ్ళు ఏం ఫైన్ పే చేయబడలేదు అండ్ నువ్వు జైలుకి కూడా వెళ్ళలేవు అని అంటుంది. ఇలా మూన్ కూడా నిజం మొత్తం చెప్పేస్తుంది. అలా జాంగ్ కేస్ విన్ అయిపోతుంది. తర్వాత జాంగ్ ఆ మ్యాటర్ని వాళ్ళ అమ్మకి చెప్తుంది. ఆమె జాంగ్ని తిడుతూ మాట్లాడుతూ ఉంటుంది, కానీ బయట చాలా హ్యాపీ అయ్యి డ్యాన్స్ కూడా వేస్తుంది. జాంగ్ ఇదంతా అక్కడుండి చూస్తూ ఉంటుంది అండ్ జాంగ్ ఇంకా చాలా హ్యాపీ అవుతుంది. ఇటుపక్క సుహాకి కూడా తెలుస్తుంది మిన్ ఎప్పుడో రిలీజ్ అయిపోయాడు అని చెప్పి. ఇంకా జాంగ్కి తోడుగానే ఉంటాడు. జాంగ్కి మళ్ళీ ఐ విల్ బీ దేర్ అని మెసేజ్ వస్తుంది. అండ్ సుహాతో హే చిన్న, నేను నీకన్నా పెద్దదాన్ని, నువ్వు నాకు ట్రైన్ ఆపు ఇంకా అని అంటుంది. అప్పుడే తను రియలైజ్ అవుతుంది అది సుహా పంపించలేదు అని చెప్పి. అండ్ ఇంకా చాలా ఎంబరాస్ అయిపోయి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. జాంగ్ కూడా అదెవరు పంపించారు అని చెప్పి ఆ నెంబర్కి కాల్ చేస్తుంది. ఆ ఫోన్ సౌండ్ వాళ్ళ ఇంట్లో నుంచే వస్తూ ఉంటుంది. ఇటుపక్క సుహా కూడా అది మిన్నే పంపించాడు అని థింక్ చేసి రన్ చేసుకుంటూ జాంగ్ కాడికి వెళ్తూ ఉంటాడు. దారిలో సుహాతో కొంతమంది స్టూడెంట్స్ గొడవ పడతారు. సుహా కూడా వాళ్ళని కొట్టేసి జాంగ్ కాడికి వెళ్తాడు అండ్ ఆ ఫోన్ని చెక్ చేసి పోలీస్ వాళ్ళకి రిపోర్ట్ చేస్తాడు. అండ్ పోలీస్ వాళ్ళతో అది కొంచెం సీరియస్గా చూడండి, నాకు తెలిసి మిన్ అనే అతను ఇలా చేసి ఉంటాడు అని చెప్తాడు. తర్వాత సుహా కూడా ఫుల్గా టైర్డ్ అయిపోయి జాంగ్ మీద పడిపోతాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్, సుహా వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు సుహాని వాళ్ళ అంకుల్ని చూసుకోమని చెప్పి ఉంటారు, కానీ వాళ్ళ అంకుల్ సుహాని వదిలేసి ఉంటాడు. ఇదంతా సుహా గుర్తెచ్చుకొని నిద్రలేస్తాడు. అప్పటికే జాంగ్ కూడా సుహాని కేర్ తీసుకుంటూ ఉంటుంది. సుహా కూడా జాంగ్ని నేను నీకు గుర్తు ఉన్నానా, నేనే పాక్ సుహాని అని అంటాడు. జాంగ్ లేదు అని చెప్తుంది, కానీ ఆ పేరు ఎక్కడో విన్నాను అని చెప్పి థింక్ చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళ ఇంటి బయటే మిన్ కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే సుహా లేస్తాడు అండ్ జాంగ్ ఎలా ఉండేది చూసి జాంగ్ గురించి థింక్ చేసిందంతా రాంగ్ అని ఫీల్ అవుతాడు అండ్ చాలా బాధపడతాడు. తర్వాత జాంగ్ని షిమ్ కలిసి బ్లైండ్ డేట్కి వెళ్ళు అని చెప్తుంది. దానికి జాంగ్ లేదు, నాకు ముందే లాయర్ జాబ్తో పెళ్ళి అయిపోయిందమ్మా అని అంటుంది. ఇటుపక్క సుహా కూడా పోలీస్ ఆఫీసర్ కాడికి వెళ్ళి అది మిన్ అనే అతను ఫోనే కదా అని అడుగుతూ ఉంటాడు. అండ్ సుహా కూడా అతని థాట్స్ చదివి మిన్ ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు. అండ్ అక్కడికి వెళ్ళి మిన్తో నేను వాలంటీర్గా ఈ పని చేస్తాను అని చెప్పి వెళ్తాడు. సుహా కూడా తన పేరు కిమ్ అని చెప్తాడు. అండ్ మిన్ని నువ్వు కోర్ట్కి వచ్చావు కదా ఆ రోజు అని అడుగుతూ ఉంటాడు.
ఇటు పక్క జాంగ్కి కొత్త కేసు వస్తుంది. ఇద్దరు దొంగలు ఒక స్టోర్లో దొంగతనం చేస్తూ ఉంటారు. అలా ఓనర్కి వాళ్ళు దొరికిపోతారు. వాళ్ళలో ఒకతను ఆ ఓనర్ని కత్తితో పొడిచేస్తాడు. కానీ వాళ్ళు ఎవరు పొడిచారు అని చెప్పి ఎవరు కనిపెట్టలేకపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ట్విన్స్, అచ్చం ఒకేలాగా ఉంటారు. జాంగ్ ఇప్పుడు సుంగ్ అనే అతనికి లాయర్ లాగా ఉంటుంది. అండ్ వాళ్ళన్న జేకి చా లాయర్గా ఉంటాడు. వాళ్ళిద్దరూ నేను పొడిచాను వాడు పొడవలేదు అని చెప్పి వాదించుకుంటూ ఉంటారు. తర్వాత చా కూడా తెలివిగా ఒక మూగామి కేసుని సాల్వ్ చేస్తాడు. అది చూసిన అందరూ చాలా ఎమోషనల్ అవుతారు. తర్వాత జాంగ్కి తెలుస్తుంది చాకి డాయున్ ఆ కేసులో సపోర్ట్గా ఉంటుంది అని చెప్పి. ఇటుపక్క మిన్ కూడా సుహాకి వాలంటీర్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వెళ్తాడు. అప్పుడే మిన్కి అది సుహా అని తెలుస్తుంది. ఇటుపక్క షిన్ కూడా వాళ్ళ కొలీగ్స్ అందరికీ పార్టీ ఇస్తాడు జాంగ్ తన ఫస్ట్ కేసు విన్ అయింది అని చెప్పి. జాంగ్ కూడా ఫుల్గా డ్రింక్ చేస్తుంది. అలా చా తన్ని మోసుకొని వెళ్తాడు. దారిలో సుహా జాంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా తను జాంగ్ని చూసి అక్కడి నుంచి జాంగ్ని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. జాంగ్ కూడా మత్తులో సుహా పేరు చెప్తూ ఉంటుంది. సుహా అది విని చాలా హ్యాపీ అవుతాడు. నెక్స్ట్ డే షిన్ కూడా వాళ్ళ కొలీగ్స్ ముందు మిన్ పేరు చెప్తాడు. జాంగ్ కూడా మిన్ పేరు విని అండ్ అతను రిలీజ్ అయ్యాడు అని తెలిసి చాలా భయపడడం స్టార్ట్ అవుతుంది. ఇటుపక్క సుహా కూడా జాంగ్ డోర్ని రిపేర్ చేస్తూ ఉంటాడు. జాంగ్ సుహాని చూసి ఇతను మిన్ కోసం వర్క్ చేస్తున్నాడు అని చెప్పి థింక్ చేస్తుంది. ఇదంతా సుహా తన మైండ్ని చదివి తెలుసుకుంటాడు. తర్వాత మిన్ సుహాని కలుస్తాడు. అండ్ సుహాతో ఏం మాట్లాడు కానీ థింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సుహాకి తెలుస్తుంది మిన్కి సుహా మీద ఏం కోపం లేదు అని చెప్పి. కానీ జాంగ్ని మాత్రం చంపకుండా వదలడు అని తెలుసుకుంటాడు. సుహా కోపంతో మిన్ని కొడతాడు. అండ్ మిన్తో తన వల్లే నేను 10 years ముందు నీ కాడి నుంచి బతికిపోయాను, నేను ఇంకా తన్ని కాపాడుతాను, నువ్వు అలా ఆలోచించకుండా నాతో మాట్లాడరా ఎదవా అని చెప్పి బ్లడ్ వచ్చేటట్టు కొడుతూ ఉంటాడు. అలా పోలీస్ వాళ్ళు కూడా సుహాని అరెస్ట్ చేసి జాంగ్కి కాల్ చేసి చెప్తారు. వాళ్ళు జాంగ్కి సుహా మిన్ అనే అతన్ని కొట్టాడు అండ్ సుహా మాట్లాడిన ప్రతి ఒక్క మాటని చెప్తారు. జాంగ్కి కూడా అర్థమైపోతుంది సుహా ఎవరు అని చెప్పి. సుహా కూడా నేను ఎవిడెన్స్గా ఉంటాను, నేను వాడి థాట్స్ విన్నాను అని చెప్పి ఆ పోలీస్ వాళ్ళకి చెప్తూ ఉంటాడు. అప్పుడే జాంగ్ వచ్చి వద్దు అలా ఏమి చెప్పకు, వాళ్ళు నిన్ను మళ్ళీ నువ్వు పిచ్చివాడు అని అనుకుంటారు, నాకు నువ్వు గుర్తు వచ్చావు సుహా అని అంటుంది. పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళు కలిసే ఉంటున్నారు అని థింక్ చేస్తారు. జాంగ్ కూడా సుహాని కాపాడడానికి అవును అని అంటుంది. అలా పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళని ఇంటి వరకు డ్రాప్ చేస్తారు. అప్పుడే పోలీస్ వాళ్ళకి తెలుస్తుంది మిన్ సుహా వాళ్ళ నాన్ని చంపాడు అని చెప్పి. అండ్ దాంట్లో జాంగే ఎవిడెన్స్ అని. వాళ్ళు కూడా కొంచెం ఎమోషనల్ అవుతారు. తర్వాత సుహా కూడా జాంగ్ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా జాంగ్ కూడా మిన్ గురించి భయపడుతూ ఉంటుంది. సుహా కూడా అది తెలుసుకొని అక్కడే ఉంటాడు. తర్వాత జాంగ్ కూడా సుహా దెబ్బని చూసి తన్ని కేర్ తీసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే సుహా చూస్తాడు జాంగ్ అంబ్రెల్లాతో ఉండడం అండ్ తను డిఫెన్స్ నేర్చుకోవాలి అని ఉంటుంది. అది సుహా తెలుసుకొని జాంగ్కి డిఫెన్స్ నేర్పిస్తాడు. తర్వాత షిమ్ కూడా జాంగ్తో డేట్ గురించి అబ్బాయిని మాట్లాడుతూ ఉంటుంది. సుహా కొంచెం జెలస్ అవుతాడు అండ్ వాళ్ళ మొబైల్స్లో ఫోన్ ట్రాకర్ యాప్ని ఇన్స్టాల్ చేస్తాడు. తర్వాత తెలుస్తుంది ఆ ట్విన్ బ్రదర్స్ ఇద్దరు మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్ని మార్చి ఒకరి మీద ఒకరు అది నువ్వు చేసావు అని ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. తర్వాత చా కూడా జాంగ్కి ఫన్నీగా హాయ్ చెప్తాడు. జాంగ్ కూడా చాలా భయపడి తన సెల్ఫ్ డిఫెన్స్ వాడుతుంది. అలా చా పాయింట్లో తగులుతుంది. కానీ చానే నేను తప్పు చేశాను అని అంటూ ఉంటాడు. తర్వాత జాంగ్ కాడికి డాయిన్ వచ్చి వాళ్ళిద్దరే కలిసి ఆ మర్డర్ చేశారు, ఇదే నిజం అని అంటుంది. కానీ జాంగ్ నమ్మదు. అలా నిజమేదో తెలుసుకోవాలి అని చెప్పి సుహాకి మెసేజ్ చేస్తుంది వాడిని రమ్మని చెప్పి. సుహా కూడా తిరిగి రిప్లై ఇస్తూ ఉంటాడు. అలా టీచర్కి దొరికిపోతాడు. సుహా కూడా పనిష్మెంట్గా ఆ రోజు స్టడీ క్లాస్కి ఉండాల్సి వస్తుంది. తర్వాత జాంగ్ కూడా చాకి సారీ చెప్తుంది. అలా జాంగ్ అండ్ చా కలిసి వర్క్ చేస్తారు. ఫస్ట్ డాయన్ నుంచి ట్విన్ బ్రదర్స్ ఇద్దరూ చేయలేదు, ఆ మర్డర్ని ఒకరే చేశారు అని దాని గురించి. జాంగ్కి చా మీద ఫీలింగ్స్ ఉంటాయి కానీ అది తనకి సరిగ్గా తెలియదు. నైట్ అప్పుడు జాంగ్ సుహా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కానీ సుహా రాలేడు. అప్పుడే చా కూడా అంబ్రెల్లా ఉన్నా కూడా లేదు అని చెప్పి జాంగ్తో వెళ్తాడు. ఇటుపక్క సుహాకి సుంగ్ బిన్ హెల్ప్ చేస్తుంది. అలా సుహా అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు అండ్ జాంగ్కి చాలాసార్లు కాల్ చేస్తాడు కానీ తను చూసుకోక ఎత్తదు. అలా ఫోన్ ట్రాకర్ వాడుతాడు. తను ఇంటికి వెళ్ళిపోయింది అని తెలుస్తుంది. అలా సుహా కూడా ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే సుంగ్మిన్ కాల్ చేసి తన లవ్ని కన్ఫెస్ చేస్తుంది, అది సుహాకి తెలియాలి అని చెప్పి. అప్పుడే సుహా జాంగ్ అండ్ చా కలిసి ఉండడం చూసి చాలా హార్ట్ బ్రోకెన్ అయిపోతాడు. తర్వాత చా ఒక ఆమెకి కాల్ చేస్తాడు. ఆమె ఎవరో కాదు షిమ్మే.
ఇప్పుడే తెలుస్తుంది. షిమ్ కావాలని చెప్పి చా అండ్ జాంగ్కి డేట్ సెటప్ చేస్తూ ఉంటుంది. చా కూడా నాకు ఇంకా డేట్ పర్లేదా ఆంటీ, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉన్నాను అని చెప్తాడు. కానీ అది జాంగే అని చెప్పి షిమ్కి తెలీదు. తర్వాత సుహా ఇంటికి వచ్చి సాడ్ అవుతాడు. జాంగ్ కూడా ఆ ట్విన్ కేస్ చెప్పి హెల్ప్ అడుగుతుంది, సుహాని రేపు రమ్మని చెప్పి. సుహా కూడా జాంగ్తో నేను నీకు చాలాసార్లు కాల్ చేశాను కానీ నువ్వు ఒక్కసారి కూడా ఎత్తలేదు, సో నేను హట్ అయ్యాను, రేపు నేను రావట్లేదు అని అంటాడు. జాంగ్ కూడా మిస్డ్ కాల్స్ చూసి అవును రోహిత్ చేశాడు అని థింక్ చేస్తుంది. నెక్స్ట్ డే మిన్ కూడా వేరే ప్లేస్కి వెళ్తున్నాను అని చెప్పి పోలీస్ వాళ్ళకి చెప్తాడు. అండ్ సుహాకి నేను సారీ చెప్పాను అని చెప్పండి అని చెప్పి వెళ్తాడు. అలా మిన్ కూడా షిమ్ వాళ్ళ షాప్కి వెళ్తాడు, హెల్పర్గా జాయిన్ అవుతాడు. జాంగ్ వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చంపేయాలి అని చెప్పి. ఇటు పక్క పోలీస్ వాళ్ళు కూడా మిన్ గురించి సుహా వాళ్ళకి చెప్తారు. కానీ సుహా చాలా కోపంగా ఉంటాడు. తర్వాత కోర్ట్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. డాయిన్ కూడా వాళ్ళిద్దరూ కలిసి ఆ మర్డర్ చేశారు అని వాదిస్తూ ఉంటుంది. అప్పుడే సుహా వస్తాడు. జాంగ్ సుహా ఉన్నాడు అని కాన్ఫిడెన్స్తో లేదు, ఆ మర్డర్ని ఇద్దరూ చేయలేదు, ఒక్కరే చేశారు, ఇంకోరు ఇన్నోసెంట్ అని వాదిస్తూ ఉంటుంది. అలా అదే కోర్ట్ వాళ్ళు కూడా నమ్మి మిగతాది నెక్స్ట్ మీటింగ్లో డిస్కస్ చేద్దాం అని అంటారు. సుహా కూడా ఆ ట్విన్ బ్రదర్స్ థాట్స్ చదివి చాలా షాక్ అవుతాడు. తర్వాత డాయిన్ జాంగ్ని కలిసి అసలు నువ్వేం చేశావో నీకైనా అర్థమవుతుందా, నువ్వు మొత్తం తప్పు చేశావు, వాళ్ళిద్దరూ నిజంగానే అది కలిసి చేశారు అని అంటుంది. కానీ జాంగ్ అది నమ్మదు. అండ్ డాయిన్తో నీలాంటి వాళ్ళు అసలు బతికి ఉండకూడదు, తప్పు చేశాము అని చెప్పి ఒప్పుకొని వాళ్ళు ఉండి వాళ్ళు బతికి వేస్టే కదా, అంటే నువ్వు కూడా అలాంటి దానివే, నువ్వు బతికి వేస్ట్ అని అంటుంది. అప్పుడే సుహా వస్తాడు. జాంగ్ కూడా సుహాతో చూసావా నేను ఎలా కేసు సాల్వ్ చేశాను, నేను రైట్ డాయిన్ రాంగ్ అని అంటుంది. దానికి సుహా ఒకవేళ నువ్వు రాంగ్ అయ్యి డాయిన్ రైట్ అయితే ఏం చేస్తావు అని అంటాడు. జాంగ్కి ఏమర్థం కాదు. అప్పుడే తెలుస్తుంది ఆ ట్విన్ బ్రదర్స్ ఇద్దరూ కలిసి ఆ మర్డర్ చేశారు అని చెప్పి. జాంగ్ కూడా సుహాని నమ్మలేదు. అండ్ ఇది అబద్ధమని చెప్పు అని అరుస్తూ ఉంటుంది. దానికి సుహా అయితే నువ్వు కూడా ఉండి వేస్టేగా, నువ్వే చెప్పావుగా తప్పు చేశాము అని ఒప్పుకోని వాళ్ళు బతికి ఉండడం వేస్ట్ అని అంటాడు. జాంగ్ కూడా కోపంతో నువ్వు ఎంత చెత్తగాడివి, నువ్వు నాతో ఉన్నావు అని అనుకున్నాను, కానీ కాదు, నువ్వు నాకు భారంగా మాత్రమే ఉన్నావు అని అంటుంది. సుహా కూడా ఆ మాటతో తన్ని వదిలేస్తాడు. అలా తనకి తన పాస్ట్ గుర్తు వస్తుంది. వాళ్ళ అంకుల్ కూడా సుహాని భారంగా అని అనుకునేవాడు. ఇదంతా సుహా గుర్తెచ్చుకొని చాలా ఎమోషనల్ అవుతాడు. అప్పుడే మళ్ళీ జాంగ్ వచ్చి సరే నేను అది ఒప్పేసుకుంటాను, నిజమేంటో అందరికీ చెప్తాను, సో నువ్వు తప్పు అని ఒప్పుకో అండ్ నేను డాయిన్ లాగా కాదు అని చెప్పు అని అంటుంది. దానికి సుహా నేను తప్పు కాదు, నువ్వు కొంచెం డిఫరెంట్, నువ్వు డాయిన్ చాలా డిఫరెంట్ అని చెప్తాడు. జాంగ్కి అసలేమీ అర్థం కాదు. కానీ సుహాతో సర్లే పా షాపింగ్కి వెళ్దామని చెప్పి గ్రోసరీ షాప్కి తీసుకొని వెళ్తుంది. నెక్స్ట్ డే మళ్ళీ జాంగ్ కూడా సుంగ్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సుంగ్ చాలా తెలివైన వాడు. జాంగ్కి నిజం తెలిసిపోయింది అని చెప్పి జాంగ్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. జాంగ్ కూడా చాతో వాళ్ళిద్దరూ కలిసి ఆ మర్డర్ చేశారు అని చెప్తూ ఉంటుంది. కానీ చా లేదు, నేను నా క్లయింట్తోనే తోడుగా ఉంటాను అని అంటాడు. తర్వాత సుహా జాంగ్తో మన డాయిన్ నిన్ను హెల్ప్ అడగడానికి వచ్చింది అని చెప్తాడు. జాంగ్ కూడా అది విని చాలా షాక్ అవుతుంది అండ్ అసలు నమ్మలేదు. అండ్ డాయిన్కి మెసేజ్ చేయాలా వద్దా అని థింక్ చేస్తూ ఉంటుంది. కానీ సుహా జాంగ్ కన్నా ముందే మెసేజ్ చేస్తాడు. అలా నెక్స్ట్ డే జాంగ్ అండ్ డాయిన్ మర్డర్ సీన్ కాడికి వెళ్తారు. డాయిన్ నా కాడ ఒక ప్లాన్ ఉంది, మనం ప్రిజనర్ డిలీమా మెథడ్ని వాడుదాం అని అంటుంది. ఇదంతా చా చూస్తాడు. తనకి ఏం అర్థం కాదు. కానీ జాంగ్ అండ్ డాయిన్ కలిసి వర్క్ చేస్తున్నారు అని అర్థం చేసుకొని షిన్ వాళ్ళకి చెప్తాడు. కానీ చా వచ్చి జాంగ్కి సపోర్ట్గానే మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత జాంగ్ కూడా డాయిన్ ప్లాన్ని ఆన్ చేస్తుంది. అండ్ సుంగ్తో నువ్వు ఒప్పేసుకో, అలా అయితే నీకు శిక్ష ఉండదు అండ్ నీ లవర్తో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని కన్విన్స్ చేస్తుంది. వాళ్ళ అసలు ప్లాన్ వచ్చి ఎవరైనా ఒకరు వాళ్ళ క్లైమ్ని కన్విన్స్ చేస్తే మిగతా వాళ్ళు కూడా అది తట్టుకోలేక మొత్తం చెప్పేస్తారు అని చెప్పి. సేమ్ అలానే జరుగుతుంది. సుంగ్ కూడా కోర్టులో నేను ఒప్పుకుంటున్నాను, నేను మా అన్న కలిసి అది చేశాం అని అంటాడు. అప్పుడే జైకి తెలుస్తుంది సుంగ్ సేఫ్ అయ్యి తన్నే బుక్ చేశాడు అని చెప్పి. అండ్ అలా కోర్ట్ వాళ్ళతో అవును మేము కలిసి చేశాం, ఇదంతా సుంగ్ ప్లానే అని చెప్పి మొత్తం కన్ఫెస్ చేస్తాడు. ఇలా వాళ్ళిద్దరికీ శిక్ష పడుతుంది. ఇటుపక్క షిమ్కి కూడా తెలుస్తుంది మిన్కి పేరెంట్స్ లేరు అని చెప్పి. అండ్ ఆ రోజు తన బర్త్డే అని తెలిసి తనకి ఎంతో ప్రేమతో కొన్ని డిషెస్ చేసి ఇస్తుంది. మిన్ కూడా ఎమోషనల్ అవుతాడు. తను చంపే ఆమె తన కోసం ఫుడ్ చేసింది అని చెప్పి. తర్వాత సుహాకి కాల్ చేసి నేను వేరే ఊర్లో ఉన్నాను,
నువ్వు నన్ను మర్చిపో, నేను మాత్రం మీ ఇద్దరిని మర్చిపోను, కానీ నా లైఫ్ నేను హ్యాపీగా లివ్ చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్తాడు. ఇదంతా సుహా పోలీస్ వాళ్ళకి వినిపిస్తాడు. కానీ వాళ్ళకి మిన్ ఎక్కడున్నాడో తెలియదు అని చెప్పి సుహాకి అర్థమవుతుంది. అండ్ వాళ్ళ ముందే నేను మిన్ని ఎలా అయినా కనిపెడతాను అండ్ వాడిని నేనే చంపేస్తాను అని అంటాడు. తర్వాత షిన్ అండ్ చా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే తెలుస్తుంది ఆ ట్విన్స్ వాళ్ళు వాళ్ళ రివెంజ్ కోసమే అలా చేశారు అని చెప్పి. నిజమేంటంటే సుంగ్ వాళ్ళ లవర్ని ఆ స్టోర్ ఓనర్ రేప్ చేసి ఉంటాడు అండ్ దాని గురించి బయట పెడతాను అని చెప్పి బెదిరిస్తూ ఉండేవాడు. ఇదంతా సుంగ్కి తెలుస్తుంది. అలా వాళ్ళ అన్నతో కలిసి వాడిని చంపేస్తారు. చా కూడా జాంగ్ ఏం తప్పు చేయలేదు, తను నిజమేంటో తన వేలో చెప్పింది అని అంటాడు. ఇదంతా జాంగ్ వింటుంది అండ్ కొంచెం సాడ్ అవుతుంది తను అలా చేసింది అని చెప్పి. ఇటు పక్క పోలీస్ వాళ్ళు కూడా ఒక దొంగని పట్టుకోబోతూ ఉంటారు. దాంట్లో సుహా హెల్ప్ చేస్తాడు. అలా వాళ్ళు అతన్ని పట్టుకుంటారు. తర్వాత సుహా ఇంటికి వస్తాడు. అప్పుడే తెలుస్తుంది జాంగ్ చాతో డేట్కి వెళ్తుంది అని చెప్పి. సుహా కొంచెం డల్ అవుతాడు. చా కూడా జాంగ్ కోసం తన స్టైల్ని మొత్తం మార్చేస్తాడు. ఇటు పక్క పోలీస్ అతనికి తన గన్ కనిపించదు, అది సుహా తీసుకున్నాడు అని థింక్ చేస్తాడు. ఎందుకంటే సుహా మిన్ని చంపుతాడు అని అన్నాడు కాబట్టి. జాంగ్ కూడా చాని కలవబోతూ ఉంటుంది. అప్పుడే పోలీస్ ఆఫీసర్ కాల్ చేసి సుహా నా గన్ దొంగలించాడేమో, వాడు మిన్ని చంపుతాడేమో అని చెప్తాడు. జాంగ్ కూడా అది నిజమని నమ్మి వెంటనే ఇంటికి వెళ్తుంది అండ్ సుహాని దాచేసి పోలీస్ వాళ్ళతో సుహా లేడు అని చెప్తుంది. అప్పుడే ఆ పోలీస్ అతను సారీ అండి, నా గన్ నా కాడే ఉండింది, నన్ను క్షమించండి అని చెప్తాడు. తర్వాత సుహా బయటికి వచ్చి చాని చూస్తాడు. చా కూడా సుహాని అక్కడ చూసి చాలా షాక్ అవుతాడు అండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత జాంగ్ సుహా మార్క్స్ చూసి నువ్వు ఇంత బాగా చదువుతున్నావు కదా, నువ్వెందుకు రివెంజ్ అని ఉన్నావు, నా కోసం నువ్వు మిన్ని మర్చిపోవాలి, ఎందుకంటే నేను నీ కోసం వరీ అవుతూ ఉన్నాను, నీకేమైనా అవుతుంది అని చెప్పి అని అంటుంది. తర్వాత సుహా కూడా అది వినడు. మిన్ నెంబర్ని ట్రేస్ చేస్తాడు అండ్ ఆ మార్క్ లిస్ట్ని చింపేసి ఒక కత్తిని తీసుకుంటాడు మిన్ని చంపాలి అని చెప్పి. ఇటు పక్క మిన్ కూడా షిమ్ ఇచ్చిన ఫుడ్ని పడేస్తాడు అండ్ తన రివెంజే తీసుకోవాలి అని డిసైడ్ అవుతాడు. సుహా అండ్ మిన్ కూడా ఒకరినొకరు చంపేసుకోవాలి అని డిసైడ్ అవుతారు. నెక్స్ట్ డే షిమ్కి ఒక కల వస్తుంది, సుంగ్ని ఎవరో వాటర్లో వేశారు అని చెప్పి. అలా తను చాలా భయపడుతూ ఉంటుంది. ఆ మ్యాటర్ని సుంగ్కి కూడా చెప్తుంది, కానీ దాంట్లో సుంగే ఉంది అని చెప్పదు. సుంగ్ కూడా చాలా భయపడుతూ ఉంటుంది ఎవరికి ఏం జరుగుతుంది అని చెప్పి. ఎందుకంటే షిమ్ కళ్ళలో వచ్చిన ప్రతి ఒక్కటి చాలాసార్లు నిజమయ్యి ఉంటాయి. ఇదంతా సుహా తెలుసుకొని సుంగ్కి సేఫ్టీగా ఉంటాడు. అప్పుడే చా కూడా వస్తాడు. సుంగ్ చాతో క్లోజ్గా ఉండడం చూసి సుహా చాలా అప్సెట్ అవుతాడు. తర్వాత సుంగ్కి ఒక కేసు వస్తుంది, ఒక ముసలాయన్కి లాయర్గా ఉండాలి అని చెప్పి. అతని పేరు లీ డాంగ్ సాంగ్. లీకి చెవుడు ఉంటుంది అండ్ అతను చాలా ఫ్రీగా వచ్చే న్యూస్ పేపర్స్ని దొంగలించి ఉంటాడు. అలా సుంగ్ కూడా చాలా సఫర్ అవుతుంది. తర్వాత నైట్ అప్పుడు సుంగ్ సుహాకి ఆ మ్యాటర్ చెప్తుంది. సుహా కూడా సుంగ్ని హ్యాపీ చేయడానికి మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ డే సుహా సుంగ్ని కలవబోయి చాని కలుస్తాడు. అప్పుడే చాకి అర్థమవుతుంది సుహా వాడిని హెడ్ చేస్తున్నాడు అని చెప్పి. ఇటుపక్క లీ కూడా కోపంతో సుంగ్ మీద అటాక్ చేయబోతూ ఉంటాడు. సుంగ్ని కాపాడడానికి సుహా మధ్యలోకి వెళ్ళిపోతాడు. అలా సుహాకి దెబ్బ తగులుతుంది. షిన్ కూడా లీతో మీరు అలా బిహేవ్ చేయకూడదు, సుంగ్ కూడా చాలా మంచిది, మీ మీద కంప్లైంట్ ఇవ్వదులే, భయపడకండి అని అంటాడు. ఇదంతా సుంగ్ విని నేనెప్పుడు అలా చెప్పాను, అయినా అతను లా ప్రకారంగా జైలుకి వెళ్ళాలి అని అంటుంది. దానికి షిన్ అయితే నేను లా ప్రకారంగానే వెళ్తాను, నువ్వు నీ క్లయింట్ని హెల్ప్ చేయకుండా డాయిన్తో కలిసి వాళ్ళకి అన్యాయం చేశావు అని అంటాడు. కానీ సుంగ్ యాటిట్యూడ్తో అది ఒప్పుకోదు. సుహా కూడా అది మొత్తం అర్థం చేసుకొని సుంగ్కి బదులుగా సారీ చెప్తాడు. తర్వాత లీ కేస్ షాకి వెళ్తుంది. అలా చా లీ కోసం ఎవరైతే లీ తప్పు చేశాడు అని చెప్పారో వాళ్ళ కాడికి వెళ్తాడు. కానీ చాకి చాలా బ్యాడ్ లక్ జరుగుతూ ఉంటుంది. సుహా చా ట్రైయింగ్ చూసి ఏంట్రా ఇది అని ఫీల్ అవుతుంది. ఇటుపక్క షిమ్ కూడా సుంగ్ కోసం ఫుడ్ అండ్ డ్రెస్ రెడీ చేస్తూ ఉంటుంది. మిన్కి కూడా తెలుస్తుంది సుంగ్ అక్కడికి వీకెండ్ అప్పుడు వస్తుంది అని చెప్పి. అలా మిన్ కూడా అక్కడున్న సెక్యూరిటీ కెమెరాని బ్రోక్ చేస్తాడు. నెక్స్ట్ డే సుంగ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్తుంది. చా రాత్రంతా అక్కడే ఉన్నాడు అని తెలిసి నీకేమైనా పిచ్చా, ఆ కేసు కోసం ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అంటుంది. అప్పుడే సుంగ్కి తెలుస్తుంది చా అదంతా సుంగ్ కోసమే చేస్తున్నాడు అని చెప్పి. చా లీకి చూపించాలి అని అనుకుంటూ ఉంటాడు అసలు పబ్లిక్ లాయర్ అంటే ఏంటో అని చెప్పి. అండ్ చా లీ మీద కోపంగా ఉంటాడు సుంగ్ని అటాక్ చేశాడు అని చెప్పి. తర్వాత కోర్టులో డాయిన్ కూడా లీని జైల్లో వేశాలి అని వాదిస్తూ ఉంటుంది. చా కూడా లీ కోసం వాదిస్తూ ఉంటాడు.
అప్పుడే తెలుస్తుంది అసలు లీ అవన్నీ తన లివింగ్ కోసం దొంగలించాడు అని చెప్పి అండ్ అవి అమ్ముతూ ఉన్నాడు అని. తను అమ్మిన తనకి చాలా తక్కువ డబ్బులే వచ్చాయి. లీ కూడా అవి ఎవరు చదవకుండా ఉండడం వల్లే అవి తీసుకొని ఉంటాడు. సుంగ్ కూడా అది తెలుసుకొని చాకి హెల్ప్ చేయాలి అని డిసైడ్ అవుతుంది. తర్వాత సుంగ్ వాళ్ళు అండ్ డాయిన్ వాళ్ళు కలిసి డిన్నర్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ డాయిన్ అండ్ సుంగ్కి గొడవ స్టార్ట్ అయిపోతుంది. ఇటు పక్క సుహా కూడా లీ థాట్స్ని వింటాడు అండ్ లీకి హెల్ప్ చేస్తాడు. అప్పుడే తెలుస్తుంది లీ మీద ఎవరైతే కంప్లైంట్ చేశారో లీ వాళ్ళ కాడికి వెళ్ళి సారీ అడిగాడు అని చెప్పి, కానీ అతను ఒప్పుకోలేదు అని తెలుస్తుంది. ఇదంతా సుంగ్కి చెప్తాడు. నెక్స్ట్ డే చా వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు లీ ఇంకా జైలుకే వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి. ఇటు పక్క సుంగ్ సుహాని ఒక ఆఫీసర్ లాగా విక్టిమ్ కాడికి తీసుకొని వెళ్తుంది. సుహా అతని మైండ్ని రీడ్ చేస్తాడు. అప్పుడే తెలుస్తుంది అతను లీ ఇంకా రిలేటివ్స్ అని చెప్పి అండ్ అతను బ్యాడ్గా ఆర్టికల్ రాస్తూ ఉన్నాడు అని చెప్పి ఇవన్నీ సుంగ్కి చెప్తాడు. సుంగ్ కూడా ఇదంతా అడ్డు పెట్టుకొని అతను లీని వదిలేయండి అని చెప్పినట్టు స్టేట్మెంట్ తీసుకుంటుంది. సుహా కూడా మనం కోర్ట్ అయిపోయిన తర్వాత ఎక్వేరియంకి వెళ్దాం, నేను ఇప్పుడు వరకు అక్కడికి వెళ్ళలేదు అని అంటాడు. సుంగ్ కూడా ఆ స్టేట్మెంట్ పేపర్ని చాకి ఇస్తుంది. చా చాలా హ్యాపీ అయ్యి సుంగ్ని హక్ చేసుకుంటాడు. లీ కూడా అలా రిలీజ్ అవుతాడు. తర్వాత చా కూడా తన లవ్ని సుంగ్కి కన్ఫెస్ చేస్తాడు. తను కూడా నాకు నువ్వు అంటే ఇష్టం అని అంటుంది. ఇదంతా సుహా చూసి చాలా హార్ట్ బ్రోకెన్ అయిపోతాడు. సుంగ్మిన్ కూడా సుహాని చూసి తెలుసుకుంటుంది సుహా సుంగ్ని లవ్ చేశాడు అని చెప్పి అండ్ సుహా పడేసిన టెడ్డీని కూడా తీసుకుంటుంది. తర్వాత సుంగ్ కూడా సుహా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, కానీ సుహా రాడు. ఇటుపక్క మిన్కి ఒక స్కామ్ మెసేజ్ వస్తుంది. దాన్ని డిలీట్ చేయబోయి క్లిక్ చేస్తాడు. అలా తను ఎక్కడున్నాడో తెలుస్తుంది. మిన్ కూడా తన ప్లాన్ని ఆన్ చేసి షిమ్ని కొడతాడు. అండ్ సుంగ్తో ఏమైనా లాస్ట్గా మాట్లాడాలంటే మాట్లాడు అని అంటాడు. షిమ్ కూడా సుంగ్కి కాల్ చేసి ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరైనా నీకు చెడు చేస్తున్నారంటే వాళ్ళు నిన్ను చూసి జెలస్ అవుతున్నారు అని చెప్పి, నువ్వు కూడా వాళ్ళని హేట్ చేయకుండా వాళ్ళని జాలిగా చూసి వదిలేయాలి, నువ్వు నీ లైఫ్ని హ్యాపీగా లివ్ చేస్తూ ఉండాలి అని ప్రామిస్ వేయి అని అంటుంది. సుంగ్కి ఏం అర్థం కాదు, కానీ హ్యాపీలో ఉండడం వల్ల ప్రామిస్ వేస్తుంది. ఇటుపక్క సుహాకి మిన్ లొకేషన్ తెలుస్తుంది. అప్పుడే సుంగ్ వస్తుంది. అలా మిన్ షిమ్ కాడ ఉన్నాడు అని తెలుస్తుంది. అప్పుడే ఒక కాల్ కూడా వస్తుంది. షిమ్ వాళ్ళ షాప్ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పి అండ్ మిన్నే తన్ని కాపాడి బయటికి తీసుకొని వచ్చారు అని చెప్తారు. సుంగ్ కూడా చాలా సాడ్ అయిపోతుంది. ఇటుపక్క డాయిన్ కూడా మిన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. మిన్ డాయిన్తో నేను 10 years ముందు ఒకతన్ని కాపాడాను, కానీ వాళ్ళు నన్ను చంపాను అని చెప్పి నన్ను అరెస్ట్ చేశారు, ఇప్పుడు కూడా వాళ్ళంతకే నాకు ఇలా చేస్తూ ఉన్నారు అని అంటాడు. డాయిన్ మిన్తో నీ ట్రిక్స్ నా కాడ పనిచేయవు, నేను ఒక విట్నెస్నే, అప్పుడు చిన్నప్పుడు నేను చూశాను నువ్వు వాడిని చంపడం అని అంటుంది. తర్వాత సుహా మిన్ని కలవడానికి వెళ్తాడు. అలా మిన్ థాట్స్ చదివి ఎందుకు ఆమెను చంపావురా అని కొడతాడు. ఇటుపక్క చా కూడా సుంగ్కి తోడుగా ఉంటాడు, కానీ తను సాడ్గానే ఉంటుంది. అప్పుడే సుహా వచ్చి మిన్ థాట్స్ని చెప్తాడు. అలా సుంగ్ కూడా తన మామ్ కాల్ గుర్తు తెచ్చుకొని చాలా ఎమోషనల్ అయ్యి క్రై చేస్తూ ఉంటుంది. సుహా కూడా అది చూడలేక తన్ని కన్సోల్ చేస్తాడు. నెక్స్ట్ డే చా కిమ్తో నాకెందుకు మిన్ కేసు ఇచ్చారు, నేను వాడికి హెల్ప్ చేయను, వాడు సుంగ్ వాళ్ళ అమ్మని చంపాడు అని అంటాడు. అప్పుడే తెలుస్తుంది మిన్ కావాలని చెప్పి చానే తన లాయర్గా అడిగాడు అని చెప్పి. ఈ మ్యాటర్ సుంగ్కి తెలుస్తుంది అండ్ చా కూడా మిన్కి హెల్ప్ చేయకూడదు అని అనుకొని ఉంటాడు. అప్పుడే సుంగ్ వచ్చి నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, నువ్వు నా సైడే ఉన్నావు కదా అని చెప్పి హెల్ప్ చేసుకుంటుంది. చా కూడా ఎమోషనల్ అయ్యి అవును నేను నీ సైడే ఉన్నాను అని అంటాడు. తర్వాత చా మిన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే మిన్ కూడా సూసైడ్ చేసుకున్నట్టు యాక్ట్ చేసి ఒక లెటర్ రాస్తాడు. నా వల్ల సుహా వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, నేను ఇప్పుడు కూడా తన్ని చంపలేదు, కానీ వాళ్ళు నన్ను నేను చంపాను అని చెప్తూ ఉన్నారు, సో నేను చనిపోతున్నాను అని చెప్పి ఎమోషనల్గా లెటర్ రాస్తాడు. చా కూడా అది నమ్మడు. అప్పుడే మిన్ లేసి ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేయండి, మీరు నన్ను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేస్తే సుంగ్ కూడా అది నమ్ముతుంది, ఎందుకంటే తను మిమ్మల్ని తప్ప ఇంకెవరిని అంతగా నమ్మదు అని అంటాడు. చా కూడా అది నమ్మి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. కానీ చాకి మిన్ ఇన్నోసెంట్ అని తప్ప తను డేంజరస్ అని చెప్పి ఏం క్లూ దొరకదు. ఇటు పక్క సుహా కూడా సుంగ్ చెప్పిన మాటలు గుర్తెచ్చుకొని మిన్ మీద రివెంజ్ని వదిలేస్తాడు. అలా సుంగ్ని కోర్టుకి తీసుకుని వెళ్తాడు. సుహా కూడా చా థాట్స్ని చదువుతాడు. అలా చా కూడా మిన్ని ఇన్నోసెంట్ అని వాదిస్తూ ఉంటాడు. సుంగ్ చా మీద చాలా కోపం తెచ్చుకుంటుంది. చా కూడా సుంగ్తో నువ్వు అతన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు అంతే అని అంటాడు. సుంగ్కి చా మీద నమ్మకం పోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది సుహా చూసి అలా జరగకూడదు అని థింక్ చేసి సుంగ్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత సుంగ్ సుహాతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ వల్లే ఇదంతా జరుగుతూ ఉంది, ఆ రోజు నేను నీ కోసం విట్నెస్గా ఉండకుండా ఉంటే ఇలా ఏమీ జరిగేది కాదు, సుహానైనా అక్కడి నుంచి పంపించేసి తను సేఫ్ అవుతాడు అని థింక్ చేస్తుంది. కానీ సుహా సుంగ్ మాటలు ఏమీ పట్టించుకోడు, అక్కడే సుంగ్తో ఉంటాడు.
నెక్స్ట్ డే సుంగ్ కూడా మిన్ని ఎలా అయినా అరెస్ట్ చేపియాలి అని చెప్పి డాయిన్ కాడికి వెళ్తుంది. తను చిన్నప్పుడు డాయిన్ని హర్ట్ చేయకపోయినా చేశాను అని ఒప్పుకొని సారీ అడుగుతుంది. అండ్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయి అని అడుగుతుంది. ఇదంతా డాయిన్ వాళ్ళ నాన్న చూస్తాడు. ఆయనకి సుంగ్ అది చేయలేదు అని తెలుసు. అండ్ డాయిన్ అప్పుడు అబద్ధం చెప్పింది అని కూడా తెలుసు. అలా ఆయన కూడా డాయిన్ని ఏమైనా ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేయి, ఇలా అయితే కేసు సాల్వ్ అవుతుంది, నువ్వు ఇలా 10 years ముందు కూడా చేసావు కదా అని అంటాడు. డాయిన్కి అర్థమైపోతుంది వాళ్ళ నాన్నకి అన్నీ తెలుసు అని చెప్పి. నెక్స్ట్ డే డాయిన్ మిన్ సెల్మేట్ డాల్ని కలిసి నువ్వు నేను చెప్పినట్లు చెప్తే నీ కూతుర్ని నువ్వు కనిపెట్టడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది. అలా డాల్ కూడా కోర్టులో మిన్ జైల్లో ఉన్నప్పుడే సుమ్ని చంపాలి అని అనుకున్నాడు అని చెప్పి ఎవిడెన్స్గా చెప్తాడు. మిన్కి కూడా డెత్ స్టేట్మెంట్ ఇవ్వబోతూ ఉంటారు. చా కూడా ఎమోషనల్ అయ్యి తన తెలియతో అయితే మిన్ అప్పుడు నీకు చెప్పాడు కదా, అయితే నువ్వు కూడా తన ప్లాన్లో ఉన్నట్టే కదా అని వాదిస్తూ ఉంటాడు. అలా డాల్ కూడా నాకు సరిగ్గా గుర్తులేదు, నేను అన్నీ మర్చిపోయాను అని స్టేట్మెంట్ మార్చేస్తాడు. జడ్జ్ కిమ్ కూడా లాస్ట్ జడ్జిమెంట్ని ఇంకో 3 days తర్వాత వాయిదా వేస్తాడు. సుహా కూడా మిన్ మైండ్ని రీడ్ చేస్తాడు. అప్పుడే తెలుస్తుంది నెక్స్ట్ టైం మిన్ కూడా ఇంకా సుంగ్ అండ్ సుహాని చంపేస్తాడు అని చెప్పి. సుంగ్ కూడా షిన్ని గుర్తెచ్చుకొని చాలా ఎమోషనల్ అవుతుంది. బయట చా తన కోసం వచ్చి ఉంటాడు. సుహా చా మైండ్ని తెలుసుకొని సుంగ్ నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తుంది, తన్ని నువ్వు కాపాడుతూ ఉండు అని అంటాడు. సుహా కూడా మిన్ని చంపాలి అని డిసైడ్ అవుతాడు. అలా స్కూల్కి కూడా సరిగ్గా వెళ్ళడు. నెక్స్ట్ డే సుహా సుంగ్ని ఎక్వేరియంకి తీసుకొని వెళ్ళి నేను ఇంకా నా ఇంటికి వెళ్ళిపోతున్నాను, నాకు కూడా టైం వచ్చేసింది వెళ్ళడానికి, కానీ నువ్వేం భయపడకు, నేను మిన్ మైండ్ని చదివాను, వాడిని ఇంకా ఏమీ చేయడు, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, చా నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు, నువ్వు తన్ని సీరియస్గా లవ్ చేస్తున్నావు, తన్ని తప్పుగా అనుకోకు, సరే టేక్ కేర్ అని చెప్పి వెళ్తాడు. కానీ మళ్ళీ ఎమోషనల్ అయ్యి నేను ఇంకా నీకు ఒకటి చెప్పలేదు అని చెప్పి కిస్ చేసి క్రై చేస్తూ వెళ్ళిపోతాడు. సుమ్కి సుహా తన్ని లవ్ చేశాడు అని అర్థమవుతుంది. నెక్స్ట్ డే సుహా కూడా తన డైరీలో నేను కానీ లేకుండా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా అని రాస్తాడు. ఇదంతా సుంగ్బిన్ పైన నుంచి చూస్తుంది. అప్పుడే సుహా కడికి చాంగ్ వస్తాడు. సుహా చాంగ్తో నువ్వు సుంగ్మిన్ని లవ్ చేస్తూ ఉంటే తనతో చెప్పేయి, నాతో గొడవ పడకుండా అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే బిన్ వచ్చి సుహా నీకేం చెప్పాడు అని అంటుంది. దానికి చాంగ్ సుహా నువ్వు చండాలంగా ఉన్నావు అని చెప్పి వెళ్ళిపోయాడు అని అంటాడు. తర్వాత సుహా చాని కలిసి మిన్ కానీ రిలీజ్ అయితే నువ్వు జాంగ్ని కాపాడు అని అంటాడు. కానీ చా అదంతా నమ్మలేడు. నెక్స్ట్ డే సుహా కూడా మిన్ని చంపాలి అని డిసైడ్ అయ్యి ఇంటి నుంచి వస్తాడు. బిన్ కూడా సుహా కోసం వస్తుంది. బిన్ సుహా కాడ కత్తి ఉండడం సెన్స్ చేసి చాలా షాక్ అవుతుంది. ఇటుపక్క జడ్జ్ కిమ్ కూడా ఎవిడెన్స్ ఆధారంగా మిన్ని ఇన్నోసెంట్గా రిలీజ్ చేస్తాడు. కానీ దాంతో కిమ్, చా, జాంగ్, డాయిన్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉండరు. జాంగ్ కూడా తనలోని చాతో బ్రేకప్ చేసుకుంటుంది. జాంగ్ చాలా క్రై చేస్తూ ఉంటుంది, తన అమ్మని చంపిన వాడు ఇన్నోసెంట్ అని అంటే. జడ్జ్ కిమ్ కూడా అది చూసి చాలా సాడ్ అవుతాడు. తర్వాత షిన్ డాల్ని కలిసి డాయిన్ జడ్జి సుక్ వాళ్ళ కూతురు అని చెప్తాడు. డాల్ కూడా ఆ మాటతో చాలా కోపం తెచ్చుకుంటాడు. ఇటుపక్క సుక్ కూడా డాల్ని విట్నెస్గా వాడింది అని తెలిసి ఇంకా కేస్ జోలికి వెళ్ళకు అని ఆర్డర్ వేస్తాడు. పక్క చాసువా వాళ్ళ నాన్న మర్డర్ కేసు గురించి పూర్తిగా తెలుసుకుంటాడు. అండ్ మిన్ షూర్గా జాంగ్ని చంపేస్తాడు అని రియలైజ్ అయ్యి జాంగ్ కాడికి బయలుదేరుతాడు. జాంగ్ కూడా సుహా లేడు అని చెప్పి చాలా సాడ్ అవుతుంది. అప్పుడే సుహా స్మోక్ని రిలీజ్ చేస్తాడు. ఇలా పోలీస్ అండ్ చా వాళ్ళు కూడా వచ్చేస్తారు. సుహా ప్లాన్ వచ్చి ఇలా చేస్తే జాంగ్ మీద అందరూ ఫోకస్ చేసి తన్ని కాపాడతారు అని చెప్పి. జాంగ్కి కూడా అర్థమవుతుంది సుహా కనిపించడం లేదు అని చెప్పి. వెంటనే బిన్కి కాల్ చేస్తుంది. అప్పుడే తెలుస్తుంది సుహా కాడ కత్తి ఉంది అని చెప్పి. జాంగ్ కూడా సుహా కోసం తన మొబైల్ ట్రాకర్ని ఆన్ చేస్తుంది. ఇటుపక్క సుహా కూడా కత్తి తీసుకొని మిన్ కాడికి వెళ్తాడు అతన్ని చంపడానికి. మిన్ కూడా తెలివిగా లైట్స్ అన్ని ఆఫ్ చేస్తాడు. అలా మిన్ కనిపించకుండా సుహా మీద అటాక్ చేయవచ్చు అని చెప్పి. సుహా కూడా లాస్ట్కి లైట్స్ని ఆన్ చేస్తాడు. ఇంకా ఫైట్ మొత్తం సుహా ఫేవర్లోకి వచ్చేస్తుంది. సుహా మిన్ని కత్తి తీసుకొని చంపబోతూ ఉంటాడు. అప్పుడే జాంగ్ అది చూసి మధ్యలోకి వచ్చేస్తుంది. అలా జాంగ్కి ఆ కత్తి దిగుతుంది. సుహా చాలా షాక్ అయిపోతాడు. మిన్ కూడా అదే ఛాన్స్ అనుకొని సుహాని తన షోల్డర్ మీద పొడిచేస్తాడు. సుహా కూడా మిన్ని కొట్టి కొట్టి చంపబోతూ ఉంటాడు. కానీ జాంగ్ పెయిన్లో ఉండడం చూసి వాడిని వదిలేస్తాడు. అలా మిన్ పారిపోతాడు. జాంగ్ కూడా సుహాతో నువ్వు కాదు నన్ను పొడిచింది, మిన్నే నన్ను పొడిచాడు అని చెప్పు అని అంటూ ఉంటుంది. తర్వాత జాంగ్కి ఆపరేషన్ చేస్తారు. జాంగ్ సుహా వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అవుతారు. తర్వాత సుహా వెళ్లే ముందు జాంగ్ చెవిలో నేను నువ్వు చెప్పినట్టే ఉంటాను, ఎవరిని చంపను అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే జాంగ్ లేస్తుంది. సుహా కనిపించడం లేదు అని చెప్పి చాలా సాడ్ అవుతుంది. చా కూడా గిల్టీ ఫీలింగ్తో తన జాబ్ని మానేస్తాడు.
కొన్ని రోజుల తర్వాత మిన్ చెయ్యి ఒక వాటర్లో దొరుకుతుంది. అతన్ని సుహానే చంపాడు అని చెప్పి, కానీ మిన్ బాడీ దొరకలేదు అని తెలుస్తుంది. తర్వాత పోలీస్ వాళ్ళు సుహా స్కూల్కి వస్తారు. చాంగ్ కూడా సుహా వస్తువుల్ని తన కాడ పెట్టేసుకుంటాడు. అందరూ సుహానే రియల్ కిల్లర్ అని నమ్ముతూ ఉంటారు, కానీ బిన్ అండ్ జాంగ్ నమ్మరు. తర్వాత బిన్ కూడా సుహా టెడ్డీని జాంగ్కి ఇస్తుంది. దాంట్లో సుహా, నువ్వు మంచి పని చేసావు జాంగ్ అని వాయిస్ వస్తూ ఉంటుంది. జాంగ్ అది చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. అలా 1 year గడిచిపోతుంది. జాంగ్ పాత జాంగ్ లాగా మారిపోతుంది. అసలు ఏది సీరియస్గా ఉండదు. ఎప్పుడు సుహా గురించే థింక్ చేస్తూ ఉంటుంది. చా కూడా హౌస్ లేని వాళ్ళు ఉండే ప్లేస్లో ఉంటాడు. జాంగ్ కూడా వాళ్ళమ్మ ఉంది అని చెప్పి ఫీల్ అయ్యి తనకి మెసేజ్ చేస్తూ ఉంటుంది తన ప్రాబ్లమ్స్ అన్నీ. 1 year ముందు సుహా ఎలా అయితే అందరినీ జాంగ్ అనుకొని వెళ్ళేవాడో, ఇప్పుడు జాంగ్ అందరినీ సుహా అనుకొని అందరి వెనకాల వెళ్తూ ఉంటుంది. తర్వాత పోలీస్ వాళ్ళు సుహాని సోడోప్యూ అనే విలేజ్లో కనిపెడతారు. అండ్ సుహా అక్కడ లీసూన్ అనే పేరుతో ఒక ముసలాయన కాడ ఉంటాడు. జాంగ్కి కూడా అది తెలిసి వెంటనే సుహా కాడికి వచ్చేస్తుంది. అప్పుడే జాంగ్కి తెలుస్తుంది సుహా తన మెమరీస్ అన్నీ మర్చిపోయాడు అని చెప్పి, అండ్ తన సూపర్ అబిలిటీ కూడా తన కాడ ఇప్పుడు లేదు అని చెప్పి. పోలీస్ వాళ్ళు అందరు కూడా సుహాని కిల్లర్ అని అంటూ ఉంటారు. అండ్ సుహా చాలా చెడ్డవాడు అని వాదిస్తూ ఉంటారు. కానీ జాంగ్ వాళ్ళతో లేదు, సుహా చాలా మంచివాడు అండ్ అతను చాలా తెలివైన వాడు అని వాదిస్తూ ఉంటుంది. కానీ సుహాకి అసలు ఏమీ అర్థం కాదు తను నిజంగా ఏంటో అని చెప్పి. తర్వాత జాంగ్ కూడా సుహా లాయర్గా అవుతుంది. ఈసారి జాంగ్ సుహాతో తన క్రైమ్ సీన్కి కూడా వెళ్ళి అందరి ముందు నుంచి సుహాని కేర్ తీసుకుంటూ ఉంటుంది. ఇదంతా చా అండ్ చాంగ్ వాళ్ళు చూస్తారు. షిన్ కూడా అది చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. ఎందుకంటే షిన్ కూడా 25 years ముందు డాల్ కేస్కి లాయర్గా ఉండేవాడు. అది కూడా సుహా కేస్ లాంటిదే. డాల్ కూడా అప్పుడు తన పాస్ట్ని మర్చిపోయి ఉంటాడు. కానీ షిన్ డాల్ని కాపాడలేకపోతాడు. నెక్స్ట్ డే డాయన్ కూడా జాంగ్ని కలిసి సుహాని అది చేసినట్టు అన్ని ఎవిడెన్స్ చూపిస్తుంది. అండ్ జాంగ్తో సుహా అది చేసినట్టు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, వాడు దీన్ని కానీ ఒప్పుకుంటే వాడికి 10 years లోపలే శిక్ష పడుతుంది, లేకుంటే వాడికి 20 years పైన శిక్ష పడుతుంది. నేను కూడా సుహా అది చేశాడు అని నమ్మడం లేదు, అందుకే నేను నీకు హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నాను, ప్లీజ్ దీని గురించి ఒకసారి ఆలోచించు అని అంటుంది. తర్వాత షిన్ జాంగ్తో డాల్ కేసు గురించి చెప్పి, నాకు నీకు వచ్చిన ఆఫర్ లాంటే వచ్చింది, కానీ నేను డాల్ని కిల్లర్ కాదు అని వాదించాను, అందుకే డాల్ 25 years నుంచి జైల్లోనే ఉన్నాడు, ఇంకా అతను ఎన్ని ఇయర్స్ ఉంటాడో కూడా నాకు తెలీదు. లాస్ట్లో జాంగ్, ఒకవేళ మీరు 25 years వెనక్కి వెళ్తే మీరు ఆఫర్ని తీసుకొని డాల్కి కొద్ది కాలమే శిక్ష పడేటట్టు చేస్తారా అని అంటుంది. దానికి షిన్, లేదు వాడు నిర్దోషి, నేను అలా ఎప్పటికీ చేయను అని అంటాడు. తర్వాత జాంగ్ సుహాని కలిసి నువ్వు దోషిగా ఒప్పేసుకో అని అంటుంది. దానికి సుహా సరే అని అంటాడు. మళ్ళీ జాంగ్, నువ్వు నిర్దోషి అని ఒప్పుకో అని అంటుంది. దానికి కూడా సుహా సరే అంటాడు. జాంగ్ ఫ్రస్ట్రేట్ అయ్యి, హే నిన్ను అడిగినప్పుడు నువ్వు ఆలోచించి చెప్పాలి అని అంటుంది. దానికి సుహా, నేనేం ఆలోచించాలి, నా గురించి నాకన్నా నీకే బాగా తెలుసు, నాకు ఎవరూ లాయర్గా రాకుంటే నీకు నువ్వే వచ్చావు, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని అంటాడు. జాంగ్ కూడా ఆ మాటలు విని చాలా ఎమోషనల్ అవుతుంది. అండ్ సుహాతో, నేను నిన్ను ఇన్నోసెంట్ అని వాదిస్తున్నాను, నీకేమైనా గుర్తు వస్తే నాకు ఫస్ట్ చెప్పు అని అంటుంది. తర్వాత చా జాంగ్ని కలిసి, నేను నీకు హెల్ప్ చేస్తాను, మనం జ్యూరీ కోర్ట్కి వెళ్దాం, నేను గిల్టీ ఫీల్ అవుతున్నాను, ఇదంతా నా వల్లే జరిగింది అని చెప్పి. జాంగ్ కూడా చాని సుహా కోసం ఓకే అని అంటుంది. తర్వాత చాంగ్ సుహాని కలిసి తన డైరీని ఇస్తాడు. అది సుహా టచ్ చేయడానికి వీలు ఉండదు, అందుకని సుహా చాంగ్ని, ప్లీజ్ అది నాకు చదివి వినిపివు అని అంటాడు. చాంగ్ కూడా సుహా తన డైరీలో ఏం రాశాడో అది రోజు వచ్చి చదివి వినిపిస్తూ ఉంటాడు. అలా సుహాకి జాంగ్తో ఉన్న సీన్ గుర్తు వస్తుంది. బిన్ కూడా సుహాని కలవడానికి రోజు వస్తూ ఉంటుంది. కానీ రోజు చాంగ్ సుహాని కలిసి అది చదివి వినిపించడం వల్ల తను అలా కలవలేకపోతుంది. ఇలా చాంగ్ అండ్ బిన్కి మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్ జరుగుతుంది. తర్వాత సుహా జాంగ్తో, నేను నీకు ఏమవుతాను, మిమ్మల్ని నేను లవ్ చేశానా అని అంటాడు. కానీ జాంగ్, లేదు నీకు నేనంటే అసలు ఇష్టమే లేదు, ముందు మనం ఈ కేసు మీద ఫోకస్ చేద్దాం అని అంటుంది. తర్వాత జ్యూరీ కోర్ట్ టైం వస్తుంది. సుహాకి ఏదో గుర్తు వస్తుంది, కానీ తనకి ఏం అర్థం కాదు. తర్వాత జ్యూరీ కోర్ట్ స్టార్ట్ అవుతుంది. డాయన్ సుహానే అది చేశాడు, అతనే కిల్లర్ అని వాదిస్తూ ఉంటుంది. జాంగ్ అండ్ చా వాళ్ళు కూడా సుహా అది చేయలేదు అని అంటూ ఉంటారు. చా జ్యూరీ వాళ్ళతో,
నార్మల్గా ఒక యానిమల్ని కట్ చేయాలంటే కనీసం 4 గంటలు పడుతుంది. అలానే మిన్ హ్యాండ్ కట్ చేయాలంటే కూడా అంతే. కానీ సుహాకి తన లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ దెబ్బ తగిలి ఉంది. అతను ఎలా అది చేస్తాడు? ఖచ్చితంగా అక్కడెవరో ఇంకోరు ఉన్నారు, అతనే మిన్ని చంపి ఉంటాడు అని వాదిస్తూ ఉంటాడు. తర్వాత డాయన్ లేసి సరే వేరే వాళ్ళు ఉన్నారు అని అనుకుందామని చెప్పి ఆ క్రైమ్ ప్లేస్ ఓనర్ అండ్ సుహా ఇప్పుడు వరకు ఎవరి కాడు ఉన్నాడో అతన్ని ప్రూఫ్గా తీసుకొని వాళ్ళు చాలా ఓల్డ్, అయితే వాళ్ళు మిన్ని చంపి ఉంటారా, లేదు సుహానే అది చేసి ఉంటాడు అని స్ట్రాంగ్గా వాదిస్తూ ఉంటుంది. జ్యూరీ వాళ్ళు కూడా అది నిజమని నమ్ముతూ ఉంటారు. చా కూడా డాయన్ ఫ్లోని కట్ చేయాలి అని చెప్పి కోర్ట్ వాళ్ళని బ్రేక్ అడుగుతాడు. సుహాకి పాస్ట్ కొంచెం గుర్తు వస్తూ ఉంటుంది, కానీ సుహాకి అసలు ఏమీ అర్థం కాదు. ఇటుపక్క జాన్ చాంగ్ కూడా ఒక ఐడియాని ఆలోచిస్తారు. తర్వాత కోర్ట్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు జాంగ్ లేసి అవును మీరు చెప్పినట్టు చూస్తే సుహానే అది చేశాడు అని నమ్మాల్సి వస్తుంది, కానీ అది నిజం కాదు. నిజమైన కిల్లర్ వచ్చి మిన్నే, ఎందుకంటే మనకి మిన్ హ్యాండే దొరికింది కానీ తన బాడీ దొరకలేదు. ఒకవేళ మిన్ అండ్ సుహా ఫైట్ చేసుకున్న సుహా 4 గంటల సేపు తన హ్యాండ్ని కట్ చేస్తూ ఉన్నప్పుడు మిన్ ఏం చేయకుండా ఉండడు కదా, సో మిన్నే తన హ్యాండ్ కట్ చేసుకొని అలా చేసి ఉంటాడు, మిన్ ఇంకా బతికే ఉన్నాడు అని స్ట్రాంగ్గా వాదిస్తుంది. జాంగ్ చెప్పిన మాటలు అందరూ నమ్మడం స్టార్ట్ చేస్తారు. జాంగ్ జ్యూరీ కోర్ట్ వాళ్ళతో మిన్ బాడీ ఇంకా దొరకలేదు కాబట్టి ఇంకా మిన్ బతికే ఉన్నాడు అని వాదిస్తుంది. అలా వాళ్ళు డాల్ని పిలిపించి నువ్వు ఎప్పుడైనా నీ కేస్ స్టోరీని మిన్కి చెప్పావా అని అడుగుతారు. డాల్ కూడా హా చెప్పాను అని అంటాడు. అసలు డాల్ కేసు వచ్చి డాల్ వాళ్ళ వైఫ్ వేరే అతనితో అఫైర్ పెట్టుకొని ఉంటుంది. అలా డాల్ తన వైఫ్ హ్యాండ్ని నరికేసి చంపేశాడని చెప్పి అండ్ కానీ తన బాడీ ఇంకా దొరకలేదు అని చెప్పి ఉంటుంది. మిన్ కూడా ఇదే ప్లాన్ వేసి సుహాని ట్రాప్ చేశాడు అని వాదిస్తుంది. లాస్ట్లో జాంగ్ జ్యూరీ కోర్ట్ వాళ్ళతో మనకి సుహాని మిన్ని చంపాడో లేదో అని కూడా ఎవిడెన్స్ లేదు, ఒకవేళ సుహాని మిన్ని చంపకపోయినా సుహాని జైల్లోకి పంపిస్తే వాళ్ళ లైఫ్ మొత్తం నాశనం అవుతుంది అని అంటుంది. అలా కోర్ట్ వాళ్ళు కూడా సుహాని మిన్ చంపాడు అని ఎవిడెన్స్ లేదు కాబట్టి వాడిని ఇన్నోసెంట్గా రిలీజ్ చేస్తారు. తర్వాత జాంగ్ సుహా ఇంటికి తీసుకొని వెళ్తుంది, కానీ సుహాకి పాస్వర్డ్ గుర్తు ఉండదు. అలా జాంగ్ కూడా మెకానిక్ వచ్చే లోపలే నిద్రపోతుంది. సుహా తన్ని అలా చూడలేక తన్ని లోపలికి తీసుకొని వెళ్ళి పనుకొని పెడతాడు. నెక్స్ట్ డే సుహాకి ఒక కల వస్తుంది, తన్ని ఒక ట్రక్ గుద్దింది అని చెప్పి. సుహా కూడా లేసేలోపే జాంగ్ ఏం చెప్పకుండా కొన్ని పనులు చెయ్యి అని నోట్స్ రాసి నన్ను ఇంకా కాంటాక్ట్ అవ్వకు అని రాసి ఉంటుంది. సుహా అది చూసి చాలా డల్ అవుతాడు. ఇటుపక్క డాయన్ కూడా డాల్ గురించి చెప్తుంది. సుక్ డాల్ పేరు వింటేనే అవాయిడ్ చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే డాల్ని కూడా రిలీజ్ చేస్తారు, ఎందుకంటే డాల్కి బ్రెయిన్ ట్యూమర్ వచ్చి ఉంటుంది. అలా తను ఎక్కువ రోజులు బతకడు అని చెప్పి రిలీజ్ చేస్తారు. ఇటుపక్క చాకి తెలుస్తుంది సుహా ఎక్కడున్నాడు అని చెప్పిన ఆమెకి సుహా ఎవరో కూడా తెలియకుండా రిపోర్ట్ చేసింది అని. చాకి అది స్ట్రేంజ్గా ఫీల్ అయ్యి డాయన్ కాడికి వెళ్ళి చెప్తాడు అండ్ ఇది స్ట్రేంజ్గా ఉంది కదా అని అంటాడు, కానీ డాయన్ అది నమ్మదు. తర్వాత చా జాంగ్ని నువ్వు మళ్ళీ నన్ను లవ్ చేయవా అని అంటాడు. దానికి జాంగ్ లేదు, నేను సుహాని లవ్ చేస్తూ ఉన్నట్టు ఉన్నాను, కానీ నేను వాడిని అవాయిడ్ చేస్తాను, ఇంకా అదే అందరికీ మంచిది అని అంటుంది. సుహా కూడా జాంగ్ని కలవడానికి ఆఫీస్కి వస్తాడు, కానీ జాంగ్ సుహాని ఇగ్నోర్ చేస్తుంది. లాస్ట్కి సుహా జాంగ్ని కలిసి నువ్వెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అంటాడు. జాంగ్ కూడా సుహాని హట్ చేసేలాగా మాట్లాడుతుంది. అప్పుడే చా జాంగ్ని తీసుకొని వెళ్ళిపోతాడు. సుహాకి వాళ్ళిద్దరు లవ్ చేస్తున్నారు అని థింక్ చేస్తాడు. తర్వాత నైట్ అప్పుడు రెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. జాంగ్ కూడా సుహా కాడికి వెళ్తుంది. సుహా నిజంగా అక్కడే ఉంటాడు అండ్ అలా తడుచుతూ ఉంటాడు, కానీ జాంగ్ రావడంతో చాలా హ్యాపీ అవుతాడు. జాంగ్ కూడా సుహాని అలా చూడలేక తన ఇంటికి తీసుకొని వెళ్తుంది అండ్ సుహాతో నీకు నీ పాస్ట్ గుర్తు వచ్చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ప్రామిస్ వేయించుకుంటుంది. నెక్స్ట్ డే సుహా తనకి గుర్తు వచ్చిన ప్రతి ఒక్క సీన్ని లైన్గా రాసుకుంటాడు, మొత్తం గుర్తు చేసుకోవాలి అని చెప్పి. ఇటుపక్క డాయన్ కూడా సుహా కేసుని రీఓపెన్ చేయాలి అని డిసైడ్ అవుతుంది. అలా జాంగ్ చాని సుహాకి లాయర్గా ఉండు అని అంటుంది. నెక్స్ట్ డే సుహా కూడా చాని కలుస్తాడు. చా కూడా సుహాతో నువ్వు జాంగ్కి భారంగా ఉన్నావు అని అంటాడు. సుహా కూడా అది విని అసలు తట్టుకోలేడు. ఇటుపక్క డాయన్ కూడా సుహా గురించి రిపోర్ట్ చేసిన ఆమె కాడికి వెళ్ళి మిన్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. అలా డాయన్కి కూడా మిన్ ఇంకా బతికే ఉన్నాడు అని రియలైజ్ అయ్యి మిన్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ చేపిస్తుంది. తర్వాత మళ్ళీ అనుకోకుండా డాయన్ అండ్ జాంగ్ వాళ్ళు కలిసి డ్రింక్ చేయాల్సి వస్తుంది. అప్పుడే జాంగ్ చెప్తుంది 10 years ముందు జాంగ్ తీసిన పిక్లో ఏమీ లేదు అని చెప్పి, కానీ తను అలా చేయడం వల్లే మిన్ అరెస్ట్ అయ్యాడు అని అంటుంది. డాయన్ కూడా ఆ రోజు తను అలా చేసినందుకు ఇప్పుడు వరకు బాధపడుతూ ఉన్నాను అని నిజం చెప్పేస్తుంది. ఇటుపక్క డాల్ కూడా హాస్పిటల్లో ఉంటాడు.
అప్పుడే తను చంపేశాను అని చెప్పిన తన వైఫ్ తన ముందు కనిపిస్తుంది. అప్పుడు తను, నన్ను క్షమించు, నేను అలా చేయాల్సి వచ్చింది, అయినా దానివల్లే మన కూతురు ఇప్పుడు హ్యాపీగా ఉంది అండ్ నేను కూడా వేరే అతనితో హ్యాపీగా ఉన్నాను అని అంటుంది. డాల్ కూడా తను చేయని తప్పుకి తను 26 years జైల్లో ఉన్నాడు అని చెప్పి కోపంతో నిజంగా ఈసారి తన్ని పొడి చేస్తాడు. ఇటుపక్క సుహా జాంగ్కి ఉన్న దెబ్బని చూస్తాడు అండ్ నెక్స్ట్ డే జాంగ్తో, నువ్వు నేను చెప్పినట్టే బాగా చదువుకొని జాబ్ చేస్తాను, ప్లీజ్ నన్ను అవాయిడ్ చేయాలి అని చెప్పి నీ హెల్త్ని పాడు చేసుకోకు అండ్ నన్ను హేట్ చేయకు అని అంటాడు. నెక్స్ట్ డే చా కూడా సుహాని గుద్దిన అతని కాడికి వెళ్తాడు. కానీ అతను అప్పుడు ఇన్వెస్టిగేషన్ అప్పుడు అది చెప్పి ఉండడు. చాకి అర్థమవుతుంది మిన్ ఇంకా బతికే ఉన్నాడు అని చెప్పి. మిన్ కూడా సుహా గురించి రిపోర్ట్ చేసిన ఆమెనే చంపేస్తాడు. అలా అందరూ మిన్ ఇంకా బతికే ఉన్నాడు అని నమ్మడం స్టార్ట్ చేస్తారు. ఇటుపక్క సుహా కూడా తన దెబ్బని చూసుకుంటాడు. అలా తనకి ప్రతి ఒక్కటి గుర్తు రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే తెలుస్తుంది మిన్ లాస్ట్గా సుహాతో, అసలు నేను కాదు ఇదంతా స్టార్ట్ చేసింది, మీ నాన్నే నా వైఫ్ని అన్యాయంగా చంపేశాడు, అందుకే నేను మీ నాన్నని చంపేశాను, మీ నాన్న మంచివాడు కాదు, నేను చెప్పేది అబద్ధమో నిజమో నీకే తెలుస్తుంది అని అంటాడు. సుహా కూడా అది నమ్మలేక కోపంతో మిన్ని చంపబోతాడు. కానీ జాంగ్కి ఇచ్చిన మాటను గుర్తెచ్చుకొని చంపకుండా పారిపోతాడు. అలా తనకి యాక్సిడెంట్ జరుగుతుంది. ఇదంతా సుహాకి గుర్తు వస్తుంది. అలానే తన పవర్స్ కూడా వచ్చేస్తాయి. సుహా వాళ్ళ నాన్న గురించి జాంగ్కి చెప్పకూడదు అని డిసైడ్ అవుతాడు, ఎందుకంటే జాంగ్ తన్ని హేట్ చేస్తుంది అని చెప్పి. ఇటుపక్క జాంగ్ కూడా మిన్ బతికే ఉన్నాడు, ఇంకా సుహా కిల్లర్ కాదు అని హ్యాపీతో సుహాకి కాల్ చేసి చెప్తుంది. ఇదంతా సుహా అక్కడే ఉండి తెలుసుకొని, హే పిచ్చిదానా, వాడు బతికి ఉంటే మనకే కదా డేంజర్ అని ఎమోషనల్గా హక్ చేసుకుంటాడు. సుహా కూడా జాంగ్తో తన మెమరీస్ అండ్ తన అబిలిటీస్ వచ్చేసాయి అని చెప్పడు, ఒకవేళ చెప్తే తను జాంగ్ని వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్పి. అలానే జాంగ్ మైండ్ని రీడ్ చేస్తాడు. జాంగ్ తన్ని లవ్ చేస్తుంది అని తెలిసి చాలా హ్యాపీ అవుతాడు. ఇటుపక్క డాల్ కూడా డాయన్ని కలిసి మీ నాన్నని పిలువు అని అరుస్తూ ఉంటాడు. అలానే తను పడిపోతాడు. డాయన్ డాల్ని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ సుక్ అలానే స్టన్ అయిపోయి ఉంటాడు. తర్వాత వాళ్ళకి తెలుస్తుంది డాల్ జైలు నుంచి వచ్చిన వెంటనే ఎవరినో పొడి చేశాడు అని చెప్పి. తర్వాత సుహా కూడా పోలీస్ అవ్వాలి అని డిసైడ్ అవుతాడు. షిన్ కూడా చాలా షాక్ అవుతాడు, డాల్ వైఫ్ ఇంకా బతికే ఉంది అని చెప్పి. షిన్ కూడా ఎమోషనల్ అవుతాడు, డాల్ ఏం చేయకపోయినా 20 years జైల్లో ఉన్నాడు అని చెప్పి. అలా మళ్ళీ డాల్కి లాయర్గా మారాలి అని డిసైడ్ అవుతాడు. డాల్కి ప్రాస్టిట్యూటర్గా డాయన్ని అపాయింట్ చేస్తారు, కానీ సుక్ తనకి బదులుగా వేరే అతన్ని అపాయింట్ చేపిస్తాడు. డాయన్కి అసలు ఏమీ అర్థం కాదు. ఇటుపక్క జాంగ్ ఇంటికి చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ సుహా స్ట్రేంజ్గా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అలా అవన్నీ ఫోన్ బూత్ నుంచి వచ్చాయని తెలిసి సీసీటీవీ ఫుటేజ్ చూస్తాడు. అలా మిన్ ఇంకా బతికే ఉన్నాడు అని ప్రూఫ్ కూడా దొరుకుతుంది. ఇటుపక్క షిన్ కూడా డాల్ని ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయడానికి జాంగ్ హెల్ప్ అడుగుతాడు. జాంగ్ కూడా తను నిజంగా తన వైఫ్ అని డిసైడ్ చేయాలంటే వాళ్ళ కూతుర్ని కనిపెట్టి తనకి ఆమెకి అండ్ ఇంకా డాల్కి DNA టెస్ట్ చేపియాలి అని చెప్తుంది. కానీ జాంగ్కి వాళ్ళ కూతుర్ని ఎలా కనిపెట్టాలో తెలియక సాడ్ అవుతుంది. సుహా కూడా జాంగ్ సేఫ్టీ కోసం జాంగ్ని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇటుపక్క డాయన్కి తెలుస్తుంది వాళ్ళ నాన్న జడ్జిగా ఫస్ట్ డాల్ కేసుకే ఉన్నాడు అని చెప్పి. ఇటుపక్క జాంగ్ అండ్ షిన్ కూడా డాల్ కూతుర్ని ఎవరు అడాప్ట్ చేసుకున్నారో తెలుసుకోవడానికి వెళ్తారు, కానీ వాళ్ళు అది మేము చెప్పకూడదు అని అంటారు. ఇటుపక్క చా కూడా మళ్ళీ పబ్లిక్ లాయర్ అవ్వడానికి అప్లై చేస్తాడు, కానీ సెకండ్ వచ్చి ఉంటాడు. సుహా కూడా డాయన్ని కలవడానికి వెళ్తాడు. డాయన్ కూడా సుక్ని కలిసి మీరెందుకు నాకు వచ్చిన ఆపర్చునిటీని వేరే వాళ్ళకి ఇస్తున్నారు అని అంటుంది. సుహా కూడా సుక్ మైండ్ని చదివి చాలా అంటే చాలా షాక్ అవుతాడు. తర్వాత చా కూడా మిన్ని కనిపెట్టి అటాక్ చేస్తాడు. మిన్ చాతో నేను నిన్ను చంపాలి అని అనుకోవడం లేదు, కానీ నేను ఈ మ్యాటర్ని ఎండ్ చేసేయాలి అని అనుకుంటున్నాను అని చెప్పి చాకి సుహా వాళ్ళ నాన్న గురించి చెప్తాడు. ఇటుపక్క జాంగ్ కూడా డాల్ కూతురు ఎవరు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. సుహా కూడా అది చూడలేక సుక్ థాట్స్ని చెప్తాడు. అప్పుడే తెలుస్తుంది 26 years ముందు డాల్ వైఫ్ సుక్ కాడికి వచ్చి సుక్కి తన కూతుర్ని ఇచ్చింది అని చెప్పి. అంటే డాల్ కూతురు డాయునే. జాంగ్ కూడా అది తెలిసి చాలా షాక్ అవుతుంది. సుహా కూడా తనకి అన్నీ గుర్తు వచ్చేసాయి అని నిజం చెప్పేస్తాడు. జాంగ్ కూడా సుహా తన థాట్స్ చదివేశాడు, తన ఫీలింగ్స్ తను అర్థం చేసుకున్నాడు అని చెప్పి తన్ని అవాయిడ్ చేస్తుంది. నెక్స్ట్ డే సుహా జాంగ్తో నన్ను క్షమించు, నేను ఇంకా నీ కాడ ఏమీ దాచను, నేను ఇంకా నిన్ను చూడను కూడా, కనీసం మిన్ దొరికే వరకు నీకు సేఫ్టీగా ఉంటాను అని అంటాడు. అలా జాంగ్ కూడా బయటికి వస్తుంది. సుహా కూడా తన మాట ప్రకారంగానే జాంగ్కి దూరంగా ఉంటాడు. జాంగ్ కూడా అది ఇంకా భరించలేక నేను నీకు నిజం చెప్పేస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, సో ఇంకా మనం ఇలా ఉండకూడదు, మనం కలిసి హ్యాపీగా ఉందాం అని అంటుంది. సుహా కూడా హ్యాపీ అయ్యి జాంగ్కి కిస్ చేస్తాడు. జాంగ్ కొంచెం షాక్ అయినా హ్యాపీ అవుతుంది.
తర్వాత జాంగ్ కూడా సుక్ స్టోరీని కిమ్కి చెప్పి అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది అని అడుగుతుంది. అప్పుడే తెలుస్తుంది అలాంటి జడ్జ్కి ఏం పనిష్మెంట్ ఉండదు అని చెప్పి. తర్వాత సుహాన్ జాంగ్ వాళ్ళకి మిన్ చాని అటాక్ చేశాడు అని తెలిసి చా కాడికి వెళ్తారు. అండ్ మిన్ ఏం చెప్పాడు అని అడుగుతారు. కానీ చా ఏమీ చెప్పడు. కానీ సుహా చా థాట్స్ని చదువుతాడు కాబట్టి అలా జాంగ్ని బయటికి పంపించి నాకన్నీ గుర్తు వచ్చేసాయి చెప్పండి అని అంటాడు. అప్పుడే సుహాకి తెలుస్తుంది చాకి సుహా వాళ్ళ నాన్న గురించి తెలుసు అని చెప్పి. అండ్ చా సుహాతో ఇది జాంగ్కి చెప్పకు, కొన్ని నిజాలు ఎవరికి చెప్పకుండా ఉండడమే మంచిది అని అంటాడు. ఈసారి కూడా డాల్ కేసు కూడా జ్యూరీ కోర్టుకే వెళ్తుంది. అలా డాయిన్ దాంట్లో మళ్ళీ ప్రాస్టిక్యూటర్ లాగా వస్తుంది. తర్వాత జాంగ్ కూడా డాయిన్తో తను డాల్ కూతురు అని చెప్పాలా వద్దా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా సుహాని ఏం చేయాలి అని అడుగుతుంది. సుహా డాయిన్కి నిజం చెప్పకు అని అంటాడు. నెక్స్ట్ డే జాంగ్ కూడా డాయిన్ని ఆ కేసు నుంచి దూరంగా ఉండు అని అంటుంది. కానీ డాయిన్కి అసలు ఏమీ అర్థం కాదు, అందరు ఎందుకు తనని డాల్ కేసులో నుంచి దూరంగా పెడుతున్నారు అని చెప్పి. తర్వాత చా కూడా ఫస్ట్ వచ్చిన పబ్లిక్ లాయర్ మానేశాడు అని చెప్పి చా పబ్లిక్ లాయర్ అయిపోతాడు. తర్వాత జాంగ్ కూడా డాయిన్కి అది చెప్పాలి అని డిసైడ్ అవుతుంది. అలానే మామూలుగా సుహాతో హ్యాపీగా లైఫ్ని కొనసాగిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే సుక్ని కలిసి సుక్తో నాకు అన్నీ తెలిసిపోయాయి, ఇప్పుడు మీరు మీ తప్పుని ఒప్పుకొని డాల్కి సారీ చెప్పండి, లేకుంటే నేను దానికి ముగింపు చెప్తాను అని అంటుంది. సుక్ కూడా భయపడడం స్టార్ట్ అవుతాడు. ఇటుపక్క సుహా కూడా నిజం మొత్తం జాంగ్కి చెప్పాలా వద్దా అని వరి అవుతూ ఉంటాడు. జాంగ్ కూడా డాయిన్ని కలిసి నాకు డాల్ కేసులో నీ DNA హెల్ప్గా కావాలి, ఎందుకంటే నువ్వే అతను కూతురువి అని అంటుంది. డాయిన్ కూడా అది విని చాలా షాక్ అవుతుంది. కానీ డాయిన్ నమ్మలేదు. నెక్స్ట్ డే డాయిన్ కూడా సుక్తో ఆ విషయం మాట్లాడుతుంది. సుక్ రెస్పాన్స్ వల్ల అది నిజమని డాయిన్కి అర్థమవుతుంది. అలా చాలా సాడ్ అవుతుంది. ఇటుపక్క మిన్ సుహాకి ఒక ఆర్టికల్ పంపిస్తాడు. దాంట్లో సుహా వాళ్ళ నాన్న పేరు ఉంటుంది. అదే ఆర్టికల్ చా అండ్ జాంగ్ వాళ్ళకు కూడా వస్తుంది. జాంగ్కి అదేమీ అర్థం కాదు. చాకి డౌట్ వచ్చి దాన్ని ఎవరు పంపించారో కనుక్కోండి అని చెప్పి పోలీస్ వాళ్ళని అడుగుతాడు. తర్వాత డాయిన్ కూడా DNA టెస్ట్కి ఒప్పుకుంటుంది. కానీ సుక్ని దాంట్లోకి లాక్కూడదు అని ప్రామిస్ వేపించుకుంటుంది. జాంగ్ డాయిన్తో నువ్వు ఇంకా అతన్ని మీ నాన్న అని ఫీల్ అవుతున్నావా అని ఫుల్ నిజం చెప్పేస్తుంది. డాయిన్ కూడా కోపంలో జాంగ్ని కొట్టేస్తుంది. సుహా డాయిన్ మైండ్ని రీడ్ చేసి తన్ని వదిలేయి, తను చాలా బాధపడుతుంది నిజం తెలిసి అని అంటాడు. నెక్స్ట్ డే చా కూడా సుహాతో ఆ లెటర్ నాకు వచ్చింది అని చెప్తాడు. సుహా చాక్తో నీకు జాంగ్ అంటే ఇష్టం కదా, కానీ నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు, నువ్వు మంచివాడి అని ప్రూవ్ చేసుకోదానికా అని అంటాడు. చా కూడా కోపంతో సుహాని కొట్టి జాంగ్ నన్ను కాదు అనుకొని నేను ఇష్టపడుతుంది, నువ్వు కూడా తను సరైన డెసిషన్ తీసుకుంది అని చెప్పి ప్రూవ్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా సుహా అండ్ చా వాళ్ళు కూడా ఆర్టికల్స్ మ్యాటర్ని సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇటుపక్క డాయిన్కి కూడా తను డాల్ కూతురే అని నిజం తెలుస్తుంది. కానీ తను రియాలిటీని తట్టుకోలేదు. తర్వాత జాంగ్ కూడా సుక్ని కలిసి డాయిన్ మ్యాటర్ చెప్తాడు. అండ్ సుక్తో నేను మిమ్మల్ని విట్నెస్గా పిలుద్దాం అని అనుకున్నాను, కానీ డాయిన్ కోసం మిమ్మల్ని వదిలేస్తున్నాను అని అంటుంది. నెక్స్ట్ డే చా అండ్ సుహా ఆర్టికల్స్ ఏంటో అని చెప్పి దాంట్లో మెన్షన్ చేసిన డాక్టర్ని కలవడానికి వెళ్తారు. కానీ అతను 11 years ముందే చనిపోయాడు అని తెలుస్తుంది. తర్వాత జ్యూరీ కోర్ట్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. డాయిన్ కూడా డాల్కి వ్యతిరేకంగా ఎంతో కష్టంగా వాదిస్తుంది. జాంగ్ కూడా ఆ DNA రిజల్ట్ చూపించి డాల్ ఏం చేయకపోయినా 26 years అన్యాయంగా జైల్లో ఉండాల్సి వచ్చింది అని వాదిస్తుంది. డాల్ కూడా మధ్యలో లేచి నా కోసం నా కూతురు DNA టెస్ట్ చేయించుకుంది, తనకి నేను చాలా రుణపడి ఉన్నాను, నేను ఒకటే కోరుకుంటున్నాను, తను ఎప్పుడు ఎక్కడున్నా తను చాలా హ్యాపీగా ఉండాలి అని అంటాడు. డాయిన్ కూడా ఆ మాటలు విని చాలా ఎమోషనల్ అవుతుంది. సుహా కూడా డాల్ మైండ్ని రీడ్ చేస్తాడు. అప్పుడే తెలుస్తుంది డాల్కి డాయినే తన కూతురు అని తెలిసిపోయింది అని చెప్పి. తర్వాత డాయిన్ కూడా చాలా క్రై చేస్తుంది అండ్ జాంగ్ని మా నాన్నని ఎలా అయినా కాపాడు అని అడుగుతుంది. తర్వాత కోర్ట్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సుహా వల్ల జాంగ్కి తెలుస్తుంది అక్కడున్న జ్యూరీ మెంబర్స్లో 4 మెంబర్సే డాల్ని ఇన్నోసెంట్ అని నమ్ముతున్నారు అని చెప్పి. జాంగ్ కూడా డాలే ఇన్నోసెంట్, తను కావాలని ఇది చేయలేదు, తను తన సొగం జీవితం జైల్లోనే గడిపాడు ఏమీ చేయకపోయినా, లేకుంటే మనలాగే హ్యాపీగా ఉండేవాడు, ఇప్పుడు కూడా అతన్ని జైల్లోకి పంపిస్తే తను తన జీవితం మొత్తం జైల్లోనే ఉండాల్సి వస్తుంది, ఇంకా తను ఇంకెన్ని రోజులు కూడా బతుకుతాడో మనకి తెలియదు అని అంటుంది. ఇలా జ్యూరీ వాళ్ళు అందరూ కూడా డాల్ ఇన్నోసెంట్ అని ఒప్పుకుంటారు. కానీ జడ్జ్ కిమ్ లా ప్రకారంగా డాల్ని మళ్ళీ జైల్లో వేయాల్సి వస్తుంది.
ఇంకా డాయిన్ కూడా అలా జరగకూడదు అని చెప్పి తను డాల్ మీద చార్జ్ చేసిన కేస్ అన్ని విత్డ్రా తీసుకుంటుంది. అలా తనకి జాబ్ పోయే సిచ్యువేషన్ కూడా రావచ్చు, కానీ వాళ్ళ నాన్న కోసం అలా చేస్తుంది. ఇలా డాల్ కూడా ఇన్నోసెంట్ అని చెప్పి రిలీజ్ అవుతాడు. తర్వాత డాయిన్ కూడా జాంగ్తో ఐఆమ్ సారీ, నీకు 11 years ముందు అలా చేసినందుకు అని సిన్సియర్గా చెప్తుంది. తర్వాత షిన్ డాల్ని నువ్వు ఇంకా సుక్ని హేట్ చేస్తున్నావా అని అంటాడు. దానికి డాల్ లేదు, నేను వాడిని క్షమించేశాను, నేను ఇంకా అలా ఎప్పుడూ చేయను, నాకున్న ఈ కొద్ది లైఫ్ అయినా హ్యాపీగా ఉండి అందరినీ హ్యాపీగా ఉంచుతాను, ఎవరిని హేట్ చేయకుండా అని అంటాడు. ఇదంతా జాంగ్ విని షిన్ చెప్పిన మాటలు గుర్తెచ్చుకొని ఎమోషనల్ అవుతుంది. నెక్స్ట్ డే డాయిన్ అండ్ వాళ్ళ అమ్మ కూడా సుక్ ఎలాంటి వాడో రియలైజ్ అయ్యి అతన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఇటుపక్క జాంగ్ కూడా తను బాగా చేసింది అని చెప్పి చెప్పుకుంటూ ఉంటుంది. షిన్ కూడా హ్యాపీ అవుతాడు, కానీ అది 26 years ముందే జరిగి ఉంటే బాగున్ను అని గిల్టీ ఫీల్ అవుతూ ఉంటాడు. అలా చాలా సాడ్ అవుతాడు. ఇటుపక్క డాయిన్ కూడా డాల్ని కలుస్తుంది అండ్ డాల్ని నాన్న అని పిలుస్తుంది. ఇలా వాళ్ళిద్దరూ ఎమోషనల్గా కలిసిపోతారు. ఇటుపక్క షిన్కి షిన్ ఎంతమంది ఇన్నోసెంట్ వాళ్ళని కాపాడాడో అన్నీ గుర్తు చేసి షిన్ని హ్యాపీ చేస్తాడు. ఇటుపక్క సువాకి కూడా ఒక కల వస్తుంది, జాంగ్ చనిపోయింది అని చెప్పి. అలా తను చాలా వరీ అవుతాడు. నెక్స్ట్ డే మళ్ళీ మిన్ పోస్ట్ పంపిస్తాడు. అవి వేసుకుంటాడు జాంగ్ ఇది కూడా. దాంట్లో ఒక అమ్మాయి హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయింది అని చెప్పి, అలా వాళ్ళ అత్తయ్య అండ్ వాళ్ళ కొడుకు అనాథలై చనిపోయారు అని ఉంటుంది. ఇటుపక్క జాంగ్ అండ్ సువా బయటికి వచ్చి ఉంటారు. జాంగ్ కూడా ఒక నెక్లెస్ చూసి ఇష్టపడుతుంది, కానీ దాని రేట్ ఎక్కువ అని చెప్పి తీసుకోదు. సువా కూడా అది తెలుసుకొని వెంటనే జాంగ్ కోసం కొనేస్తాడు. డిట్యూ కూడా సువా వెనకాల పిచ్చి కుక్కలాగా పరిగిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక దొంగ వచ్చి సువా బ్యాగ్ని కొట్టేస్తాడు. అది పోలీస్ ఆఫీసర్ చూసి వాడిని పట్టుకోవడానికి ఆర్డర్స్ వేస్తాడు. ఇటుపక్క జాంగ్కి ఆర్టికల్స్ గురించి తెలుస్తుంది అండ్ అదేంటో అని చెప్పి చాని అడుగుతుంది. కూడా నిజమేంటో చెప్పేస్తాడు. అవన్నీ సువా వాళ్ళ నాన్న రాసిన ఆర్టికల్స్ అని అండ్ ఆయన వల్లే మిన్ వైఫ్ సన్ అండ్ వాళ్ళ అమ్మ చనిపోయారు అని చెప్పి. ఇటుపక్క సువాకి తన బ్యాగ్ దొరుకుతుంది, కానీ తన మొబైల్ ఉండదు. కానీ ఆ గిఫ్ట్ ఉంది అని హ్యాపీతో జాంగ్ కాడికి వెళ్తాడు, కానీ జాంగ్ అక్కడ ఉండదు. అప్పుడే సువాకి తెలుస్తుంది జాంగ్కి సువా వాళ్ళ నాన్న గురించి మొత్తం తెలిసిపోయింది అని చెప్పి. అందుకే తను పారిపోయింది అని చెప్పి థింక్ చేస్తాడు. తర్వాత సువా కూడా జాంగ్కి ఫోన్ బూత్ నుంచి కాల్ చేస్తాడు. దాన్ని మిన్ లిఫ్ట్ చేసి జాంగ్ ఇప్పుడు నా కాడే ఉంది, నువ్వు నేను చెప్పిన చోటుకి ఒంటరిగా రాకుంటే నేను జాంగ్ని చంపేసి నేను సూసైడ్ చేసుకుంటాను అని అంటాడు. సువా కూడా చాలా భయపడుతూ ఉంటాడు. అప్పుడే మనకి తెలుస్తుంది మిన్నే సువా కాడికి ఆ దొంగని పంపించి సువా ఫోన్ కొట్టేసి ఉంటాడు. అలా జాంగ్కి కాల్ చేసి సువా నా కాడ ఉన్నాడు అని చెప్పి జాంగ్ని ఒక ప్లేస్కి రంపిస్తాడు. అండ్ జాంగ్ని కట్టేసి నేను సువాని నాలాగే చేస్తాను, వాడు కూడా అన్నీ కోల్పోతే నాలాగే అవుతాడు అని అంటాడు. దానికి జాంగ్ లేదు, సువా నీలాంటి వాడు కాదు, వాడు ఎప్పటికీ నీలాగా అవ్వడు అని అంటుంది. మిన్కి ఆ మాటలతో చాలా కోపం వచ్చేస్తుంది. ఇటుపక్క సువా కూడా చాకి కాల్ చేసి మిన్ జాంగ్ని కిడ్నాప్ చేశాడు, నేను మిన్ కాడికి వెళ్తున్నాను, ప్లీజ్ జాంగ్ని కాపాడు, నాకు చావాలని లేదు, సో ఏదో ఒకటి చేసి మాకు హెల్ప్ చేయి, వాడు నన్ను చంపేసి తర్వాత సూసైడ్ చేసుకోబోతున్నాడేమో అని చెప్తాడు. కూడా అది మొత్తం పోలీస్ వాళ్ళకి చెప్తాడు. అలా వాళ్ళు కూడా సీక్రెట్గా అక్కడికి వెళ్తారు. ఇటుపక్క సువా కూడా మిన్ కాడికి వెళ్తాడు. మిన్ కూడా స్పెట్స్ పెట్టుకొని ఉంటాడు. అప్పుడే మనకి మిన్ స్టోరీ తెలుస్తుంది. మిన్ కూడా చాలా నార్మల్ అతనే, తను ఎప్పుడు తన ఫ్యామిలీ కోసం చాలా కష్టపడి వర్క్ చేసేవాడు. అలా ఒకరోజు తన వైఫ్కి హార్ట్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అలా మిన్ కూడా చాలా కష్టపడి మనీని సంపాదిస్తాడు. మిన్ వైఫ్కి హార్ట్ డోనర్ కూడా దొరుకుతారు. కానీ లాస్ట్ మినిట్లో సువా వాళ్ళ నాన్న సువా వాళ్ళ అమ్మ కోసం అని చెప్పి హార్ట్ని తీసుకుంటాడు. అలా ఆమె బతుకుతుంది, కానీ కొన్ని డేస్కే హార్ట్ ఆమెకి సరిపోక చనిపోతుంది. మిన్ కూడా చాలా కోపం తెచ్చుకుంటాడు, ఎందుకంటే హార్ట్ మిన్ వాళ్ళ వైఫ్కి 100% సెట్ అయ్యి తను బతికి ఉండేది. మిన్ కూడా ఆ కోపంతోనే సువా వాళ్ళ నాన్నని చంపేసి జైల్లోకి వెళ్తాడు. అలా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అనాథలై చనిపోతారు. ఇదే మిన్ స్టోరీ. సువా కూడా అదంతా తెలుసుకొని జాంగ్ ఎక్కడ ఉంది అని అంటాడు. దానికి మిన్ నేను తన్ని చంపేశాను, సో ఇంకా నన్ను చంపే అని అంటాడు. ఇదంతా జాంగ్ కూడా కాల్లో వింటూ ఉంటుంది. సువా కూడా అది నమ్మి చంపబోతాడు, కానీ జాంగ్ చెప్పిన మాటలు గుర్తెచ్చుకొని ఒకవేళ నువ్వు తన్ని చంపినా కూడా నేను నిన్ను చంపను, అయినా జాంగ్ బతికే ఉంది అని నాకు తెలుసు అని అంటాడు.
ఇటుపక్క చా కూడా జాంగ్ని కాపాడేస్తాడు. పైన మిన్ కూడా సుహాని చంపబోతూ ఉంటాడు. పోలీస్ వాళ్ళు కూడా మిన్ని సరౌండ్ చేస్తారు. మిన్ కూడా తన స్పెట్స్ తీయేస్తాడు. అలా చాలా ఎమోషనల్ అవుతాడు. సుహా కూడా మిన్ మైండ్ని రీడ్ చేసి మిన్ అప్పుడు ఎంత బాధపడ్డాడో రియలైజ్ అవుతాడు. మిన్ కూడా సూసైడ్ చేసుకోబోతూ ఉంటాడు. అది సుహా అబ్బోతాడు. మిన్ సుహాని కూడా తనతో పాటు లాగేస్తాడు. కానీ చా ముందుగానే ఏమీ జరగకుండా ప్లాన్ వేసి ఉంటాడు. అలా ఎవరికి ఏమీ కాదు. కానీ జాంగ్ సుహా పడిపోవడం చూసి టెన్షన్తో కళ్ళు తిరిగి పడిపోతుంది. తర్వాత చాకి అర్థమవుతుంది సుహాకి మిన్కి తేడా ఏంటో. సుహాని నమ్మేదానికి అండ్ తనకి తోడుగా ఒకరు ఉన్నారు. అలానే మిన్కి కూడా అప్పుడు ఎవరైనా నమ్మేదానికి లేకుంటే తనకి తోడుగా ఎవరైనా ఉన్నా మిన్ అలా అయ్యేవాడు కాదు అని చెప్పి చా కూడా మిన్ బాధని రియలైజ్ అవుతాడు. తర్వాత మిన్ కూడా అన్ని క్రైమ్స్ని ఒప్పేసుకుంటాడు. అలా చానే మళ్ళీ తన లాయర్గా అవ్వాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. అలానే మిన్ అన్ని నిజాలు చెప్పడం వల్ల సుహానే 1 year ముందు జాంగ్ని పొడిచాడు అని రివీల్ అవుతుంది. డాయిన్ కూడా అది విని చాలా షాక్ అవుతుంది. ఇటుపక్క సుహా కూడా పోలీస్ అవ్వడానికి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాడు. అలా నెక్స్ట్ డే అందరికీ అది తెలిసిపోతుంది. జాంగ్కి కూడా అది తెలిసి సుహాతో నువ్వేం బాధపడకు, మనం అది మిన్నే చేశాడు అని వాదిద్దాం, నేను నీతో ఉన్నాను అని అంటుంది. దానికి సుహా పర్లేదు, నేను నిజాన్ని ఒప్పేసుకుంటాను, నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉంటాను, అది ఏమైనా అని అంటాడు. నెక్స్ట్ డే సుహా కూడా ఇన్వెస్టిగేషన్ కోసం డాయిన్ కాడికి రెడీ అవుతూ ఉంటాడు. అలా జాంగ్తో ఒకవేళ నేను అరెస్ట్ అయినా నువ్వు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటావు కదా అని అడుగుతాడు. ఇటుపక్క చా కూడా డాయిన్ని కలిసి సుహా అది కావాలని చేయలేదు, జాంగే మధ్యలోకి వచ్చేసింది, అందుకే తనకి దెబ్బ తగిలింది. కానీ జాంగ్ కూడా సుహాకి పనిష్మెంట్ రాకూడదు అని అనుకుంటుంది అని అంటాడు. కానీ డాయిన్ అయితే నన్ను నిజాన్ని కప్పెట్టమంటావా, నేను న్యాయాన్ని పాటిస్తాను అని అంటుంది. జడ్జ్ కిమ్ కూడా అదంతా విని అయితే మీ నాన్న కేసులో నువ్వు ఎందుకు అలా చేయలేదు, న్యాయానికి కూడా మనసుతో ఆలోచించాలి అని అంటాడు. ఇటుపక్క సుహాకి పోలీస్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యాను అని మెసేజ్ వస్తుంది. అలా ఎమోషనల్ అయ్యి డాయిన్ కాడికి వెళ్తాడు. డాయిన్ కూడా సుహా అది చూసుకోకుండా చేశాడు అని కేసుని మార్చేసి సుహాని ఇన్నోసెంట్ అని నోట్ చేసుకుంటుంది. ఇటుపక్క జాంగ్ కూడా సుహా డైరీ చదివి చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడే సుహా కూడా తన మీద కేసు లేదు అని చెప్పి గుడ్ న్యూస్తో వస్తాడు. అలా వాళ్ళిద్దరూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. ఇటుపక్క చా మిన్కి మిన్ చేసిన రాంగ్ అన్నీ చెప్పి తన్ని మొత్తం ఒప్పేసుకో అని కన్విన్స్ చేస్తాడు. అలా మిన్ కూడా ఎమోషనల్ అయ్యి ఒప్పేసుకుంటాడు. తర్వాత జాంగ్ కూడా సిన్సియర్గా చాకి థ్యాంక్ యూ అని చెప్తుంది. తర్వాత 2 months గడిచిపోతాయి. సుహా పోలీస్ సెలక్షన్లో ఫస్ట్ వచ్చి ఉంటాడు. అక్కడున్న పోలీస్ హెడ్ నువ్వు ఇలా ఇవన్నీ ఎలా సాధించావు అని అడుగుతాడు. దానికి సుహా నాకు చాలా మంది హెల్ప్ చేశారు అని చెప్పి చాతో స్టార్ట్ చేస్తాడు. చా నుంచి నేను అందరిలో ఇన్నోసెన్స్ ఎలా నమ్మాలి అని నేర్చుకున్నాను. డాయిన్ నుంచి మనం ఎంతలో ఉన్న తప్పుల్ని ఎప్పుడుకోవడి ఒప్పుకోవాలి అని చెప్పి నేర్చుకున్నాను. అలానే మిన్ నుంచి మిన్ ఎలా అయితే రివెంజ్ కోసం బతికాడో నేను అలా బతకూడదు అని నేర్చుకున్నాను. అలానే జాంగ్ నుంచి ఎవరిని అంత తేలిగ్గా నమ్మకూడదని చెప్పి కానీ వాళ్ళు నిజం ఉంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అని చెప్పి నేర్చుకున్నాను అని చెప్తాడు. ఇలా ఆ పోలీస్ హెడ్ కూడా చాలా ఇంప్రెస్ అవుతాడు. ఇటుపక్క మిన్కి కూడా డెత్ సెంటెన్స్ రాకుండా ఫుల్ టైం జైల్ సెంటెన్స్ వస్తుంది. అలా వాళ్ళు కొంచెం హ్యాపీ అవుతారు. తర్వాత జాంగ్ కూడా చాలా మంచి లాయర్ అవుతుంది. లాస్ట్లో సుహా పోలీస్ ఆఫీసర్ లాగా వస్తాడు. అలా వాళ్ళిద్దరూ హ్యాపీ అవుతారు. ఈ హ్యాపీ మూమెంట్తో ఈ డ్రామా కూడా హ్యాపీ ఎండింగ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ డ్రామా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి.